A promise without hope is lifeless. నిరీక్షణ లేని వాగ్దానం జీవం లేనిది. Hope without a promise is empty. నిరీక్షణ లేని వాగ్దానం శూన్యం, వ్యర్థమైంది. Yeah. So we all have a hope because there's a promise. మనందరికీ నిరీక్షణ ఉంది, ఎందుకంటే అక్కడ ఒక వాగ్దానం ఉంది గనుక. There cannot be a hope if there is no promise. ఒకవేళ వాగ్దానం లేకపోతే నిరీక్షణ అనేది ఉండదు. If this brother does not say something, I cannot hope for it. ఒకవేళ ఈ సహోదరుడు కనుక ఏదైనా చెప్పకపోతే నేను దేనికోసం కూడా నిరీక్షణతో ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. Yeah. And all the promises in the word of God given by God, దేవుని చేత ఇవ్వబడిన వాగ్దానాలన్నీ, దేవుని లేఖనాల్లో ఉన్నవన్నీ we read about it in 2 Corinthians chapter 1. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఈ మాట చదువుతాం. 2 Corinthians 2 కొరింథీయులకు chapter 1 1వ అధ్యాయం and verse 19 and 20. 19-20 వచనాలు. Yeah. 18th verse, it says, God is a faithful God. 18వ వచనంలో దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పబడింది. The same way Paul is telling, our words are also faithful, or they are not, it is not yes and no. అదే విధంగా పౌలు ఏమంటున్నాడంటే మా మాటలు కూడా నమ్మదగినవే, మేము అవునని కాదనేటట్టుగా అలా లేదు. Paul says the word which we preach are yes. పౌలు అంటూ ఉన్నాడు మేము బోధించే మాటలు అవును అన్నట్టుగానే ఉన్నాయి. The 20th verse it says, 20వ వచనంలో ఈ విధంగా చెప్తుంది, all the promises of God in him are yes. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్టుగానే And ఉన్నాయి. in him amen. ఆయన యందు నిశ్చయములు ఆమేన్ అయ్యున్నవి. For the glory of God through us. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై. If it is not through us, there is no glory of God. మన ద్వారా కాకపోతే దేవునికి మహిమ అనేది లేదు. All the promises are yes and amen. దేవుని వాగ్దానములు అన్నీ కూడా అవును నిశ్చయములు అంటే ఆమెన్ అయి ఉన్నవి. What's the difference between yes and amen? అవునుకి అలాగే ఆమెన్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? You are asking God, Lord, did you promise this? మీరు దేవుడిని అడుగుతున్నారు, దేవా నువ్వు ఈ వాగ్దానం చేసావా? What did God say? దేవుడు ఏమంటాడు? Yes. అవును అంటాడు. Lord, is your promise true? ప్రభువా నీ యొక్క వాగ్దానం సత్యమేనా? Yes. అవును Are అంటాడు. you going to fulfill that promise? ఆ వాగ్దానం నువ్వు నెరవేర్చబోతున్నావా? Yes. అవును అంటాడు. Are you going to fulfill the promise in my life? ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబోతున్నావా? He says yes. ఆయన అంటాడు అవును అని. That is the meaning of the word yes. అవును అనే పదానికి అర్థం అది. Then what is the meaning of amen? మరి ఆమెన్ తెలుగులో నిశ్చయంలో ఉంది, ఫుట్ నోట్ లో. I am responding to God. దాని అర్థం ఏంటంటే నేను దేవునికి స్పందిస్తున్నాను. ఆమెన్. Let it be so. ఆ విధంగా జరుగును గాక. Yeah. Are you able to say amen? మీరు ఆమెన్ అని చెప్పగలుగుతున్నారా? So God says yes to the promise. దేవుడేమో వాగ్దానానికి అవును అని చెప్తాడు, Or he says my promises are true. లేదా నా వాగ్దానములు సత్యమై ఉన్నవి అని చెప్తాడు. And what is the response he is expecting from us? మరి మన నుండి ఆయన ఏ స్పందనని ఆశిస్తూ ఉన్నాడు? Amen, Lord. ఆమెన్ ప్రభువా. Shall we all say, Lord, amen? మనందరం కూడా ప్రభుకి ఆమెన్ అని చెప్తామా? 1, 2, 3. 1, 2, 3 ఆమెన్. Amen. Amen. All the promises are, God says yes and we say amen. వాగ్దానములు ఎన్ని ఉన్నా సరే వాటన్నిటికీ దేవుడు అవును అని చెప్తున్నాడు, మనం ఆమెన్ అని చెప్పాలి. Yeah, that is the verse 20th verse. 20వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. And in order to say a strong yes, బలమైన ఆమెన్ అని మనం చెప్పినట్లు we are weak people. మనం బలహీనలం. We doubt. మనం సందేహిస్తూ We ఉంటాం. doubt God's promises. దేవుని వాగ్దానాలు సందేహిస్తూ ఉంటాం. We don't have a clear idea. మనకి స్పష్టమైన ఆలోచన గ్రహింపు లేదు. Because St. Paul says ఎందుకంటే పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు, 1 Corinthians chapter 13, 1 కొరింథీయులకు 13వ అధ్యాయంలో, we see him dimly. మనం ఆయన్ని అద్దంలో చూసినట్లుగా చూస్తున్నాం. See, when during Paul's time, పౌలు జీవించిన కాలంలో the mirror was not invented. ఆ రోజుల్లో అద్దం అనేది కనిపెట్టబడలేదు. Then how did they see?
మరి అలాంటప్పుడు వారు ఎలా చూసేవారు? We talk about mirror in the Bible. మనం బైబిల్‌లో కూడా అద్దం గురించి చెప్పుకుంటున్నాం. It was a polished metal. అది బాగా పాలిష్ చేయబడిన ఒక మెటల్ వస్తువు, పరికరం. Yeah. So in the polished metal, they are able to see their face dimly. వారు ఆ పాలిష్ చేసిన ఆ మెటల్‌లో చాలా మసగ్గా వారి మొహాన్ని వారు చూడగలుగుతారు. But when we see Christ, we see him face to face. కానీ మనం క్రీస్తుని చూసినప్పుడు మాత్రం మనం ఆయన ముఖాముఖిగా చూస్తాం. We know him fully. మనం ఆయన పూర్తిగా ఎరుగుతాం. Now we have a part of his knowledge. మనం ఇప్పుడు ఆయన యొక్క జ్ఞానముకు సంబంధించిన కొద్ది కలిగి ఉన్నాం. So our faith is imperfect కాబట్టి మన యొక్క విశ్వాసం అపరిపూర్ణమైనది. and our hope is imperfect. మన యొక్క నిరీక్షణ అపరిపూర్ణమైనది. So what God says, మరి దేవుడు ఏం చెప్తున్నాడు? I will establish you. 21st verse. 21వ వచనంలో నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. He is establishing us together in Christ, and for that he is anointing us. క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకిస్తూ ఉన్నాడు. That's why we read in Romans chapter 5 and verse 5. అందుకే మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఏం చదువుతామంటే, When Paul talks about the hope, పౌలు నిరీక్షణ గురించి he మాట్లాడుతున్నప్పుడు says the love of God has been shed abroad in our hearts by the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది. Through that anointing, ఆ అభిషేకమును బట్టి we are able to have a strong hope. మనం ఒక బలమైన నిరీక్షణ కలిగి We ఉండగలుగుతున్నాం. are able to have encouragement. మనం ప్రోత్సాహాన్ని కలిగి We are ఉండగలుగుతున్నాం. able to have patience. సహనాన్ని కలిగి ఉండగలుగుతున్నాం. That is done by the Holy Spirit. అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. That's why in 21st verse, he says, I am establishing you, or I am strengthening you through the power of the Holy Spirit. అందుకే 21వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నాను. Yeah, morning I was telling you an example ఉదయం నేను ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను కదా. that brother says he will give me 5 lakhs. ఆ సహోదరుడు 5 లక్షలు ఇస్తానని చెప్పాడు. And he does one more thing. ఆయన ఇంకొక పని కూడా చేశాడు. In order that I will give you 5 lakhs, నేను నీకు 5 లక్షలు ఇవ్వాలి అంటే as a promise, ఒక వాగ్దానంగా I am giving you 10,000 rupees advance. దానికి ఒక గుర్తుగా ఒక 10,000 రూపాయలు నీకు నేను బజానాగా So ఇస్తున్నాను. I got now 10,000 rupees. ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 వచ్చాయి. That is called advance amount దాన్ని ముందుగా చెల్లించిన పొందుకున్న డబ్బులు or అని చెప్పుకోవచ్చు. deposit, లేదా నా దగ్గర నేను కలిగి ఉన్న నిల్వ, or it is called pledge. లేదా ఒక తాకట్టుగా, వాగ్దానంగా, నమ్మకంగా ఇవ్వబడింది. In company terms, they say it is earnest money. అదే కంపెనీ భాషలో చెప్పుకున్నట్లయితే అది ఎంతో నమ్మదగిన డబ్బు. When you want to rent a house, ఒక ఇంటిని మీరు అద్దెకి తీసుకోవాలనుకుంటే, you want to not renting, but you want to take a house on lease. అద్దెకి కాదు, ఒక లీజుకి మీరు ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటే కొంతకాలం ఉండడానికి, You give a deposit to the owner. మీరు ఆ యజమానికి కొంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుతారు. If 2 lakhs is the amount for lease, ఒకవేళ అక్కడ లీజులో ఉండడానికి ఒక 2 లక్షలు చెల్లించాలంటే, you say I am giving you 20,000 advance. మీరు అనొచ్చు 20,000 అడ్వాన్స్‌కి ఇస్తాను అని. What is the meaning? దాని అర్థం ఏంటి? That advance amount binds the two people. ఆయన బజానాగా ఇచ్చిన డబ్బులు ఏం చేస్తాయంటే వారిద్దరి మధ్య ఒక అంగీకారాన్ని తీసుకొస్తాయి. If somebody else comes, I will pay 2 lakh and 10,000 rupees. ఒకవేళ ఎవరన్నా వచ్చి నేను 2 లక్షల 10,000 ఇస్తానని చెప్పారనుకోండి, The owner will say, no, already I have got advance. I will not give this house to you. అప్పుడు యజమాని ఏం చెప్తుంటే, లేదు లేదు ఇప్పటికే నాకు బజానా వచ్చేసింది, నేను మీకు ఇది రెంట్‌కి ఇవ్వను అని చెప్తాడు. In the same way, అదే విధంగా God is going to inherit us. దేవుడు కూడా మనల్ని ఆయన We స్వతంత్రించుకున్నాడు. belong to God. మనం దేవునికి చెందిన వారం. Yeah. In order that we belong to God, మనం దేవునికి చెందిన వారంగా ఉండునట్లుగా when we are on this earth, మనం ఈ భూమి మీద ఉండంగానే He gives us an advance. ఆయన కూడా మనకు ఒక బజానా చెల్లించాడు. He అడ్వాన్స్ gives us a pledge. ఆయన ఒక తాకట్టుగా ఒకటి ఇచ్చాడు, వాగ్దానంగా that? ఇచ్చాడు. అదేంటి? Yeah. We read in the 22nd verse. 22వ వచనంలో మనం చదువుతున్నాం. He has sealed us ఆయన మనకు ముద్ర వేశాడు. and given the Spirit as a pledge in our hearts. ఆయన మనకు ఆత్మను మన హృదయములలో సంచకరువుగా అనుగ్రహించాడు. 2 Corinthians chapter 1 and verse 22. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. Two things we read. అక్కడ మనం 2 విషయాలు చదువుతున్నాం. He has sealed us. ఆయన మనకు ముద్ర వేశాడు. You are going to the post office. మీరు ఒక పోస్ట్ ఆఫీస్‌కి వెళ్తున్నారు అనుకోండి. Very important document. చాలా ప్రాముఖ్యమైన ఒక దస్తావేజ్ You are డాక్యుమెంట్ sending it by registered post or by speed post. మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారానో, స్పీడ్ పోస్ట్ ద్వారానో దాన్ని పంపించాలనుకుంటున్నారు. So you write the address. మీరు దానిపైన చిరునామా రాశారు. 2. ఎవరికి పంపిస్తున్నారో వాళ్ళది. Some name. ఏదో పేరు, Abraham. అబ్రహాము, Address. చిరునామా. And you paste it. దాని మీద మీరు ఆ స్టాంప్ కూడా అంటించారు. That is also a part of sealing. అది కూడా ఒక ముద్ర వేయడమే. And you give to the postman. ఆ తర్వాత మీరు Not postman, the
clerk in the post office. ఆ పోస్ట్ ఆఫీస్ లో ఉన్న గుమస్తాకి మీరు అది ఇచ్చేసారు. So he types it in the computer ఆయన కంప్యూటర్ లో దాన్ని టైప్ చేశాడు. and takes a receipt, ఆ రిసిప్ట్ తీసుకున్నాడు, pastes it, దాన్ని అంటించాడు, and puts a seal. దాని మీద ఒక ముద్ర వేస్తాడు, సీల్ That's వేస్తాడు, all. అంతే. When it is sealed, ఆ స్టాంప్ వేసిన తర్వాత what's the meaning? దాని అర్థం ఏంటి? The entire thing belongs to only Abraham. Only he can open it and take it. అంటే దాని అర్థం ఏంటంటే ఇదంతా అబ్రహాముకు చెందిందే, అబ్రహాం మాత్రమే దీన్ని Nobody తెరవగలడు, else can open it. ఇంక ఎవ్వరు దాన్ని తెరవలేరు. When the seal is put, అక్కడ ముద్ర వేసిన తర్వాత it only belongs to the owner. అది కేవలం ఆ యజమానుడికి మాత్రమే చెందింది. It may be a land document, అది ఒకవేళ భూమి దస్తావేజ్ or అవ్వచ్చు, it may be a check. ఒక చెక్ అవ్వచ్చు, Only he can open. అతను మాత్రమే దాన్ని తెరవగలడు. Today morning when I was coming by train, నేను ఈ ఉదయం ట్రైన్ లో వస్తున్నప్పుడు I received a phone call. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. One postman is calling. One post woman is calling. ఒక పోస్ట్ స్త్రీ నాకు ఫోన్ చేస్తూ ఉంది. Sir, where are you? అయ్యా మీరు ఎక్కడున్నారు? The church is locked. ఇక్కడ చర్చ్ కూడా తాళం వేసి ఉంది. Yeah, from the bank, checkbook has come. మరి బ్యాంక్ నుంచి చెక్ బుక్ వచ్చింది, We want seal. మాకు సీల్ కావాలి. Yeah, where are you? ఎక్కడున్నారు మీరు? I said I am going to Andhra. నేను ఆంధ్ర వెళ్తున్నానని చెప్పాను. I will come only in the next month. నేను వచ్చే నెలలోనే వస్తానని చెప్పాను. So what to do? ఏం చేయాలి ఇంకా? She wants a seal. ఆమెకేమో ఆ సీల్ కావాలి. Why they want a seal? ఎందుకు వాళ్ళకి సీల్ కావాలి? It's a proof that it has gone to the owner. అది యజమానుడికే వెళ్ళింది అనే దానికి అది రుజువు. అది She will not give to anybody else ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వదు ఆమె, unless there's an authorization. అక్కడ ఖచ్చితంగా ఆ అధికారి పెడితే తప్ప. Even in this world, the seal is so much important. మరి ఈ లోకంలో కూడా ఈ యొక్క స్టాంపు లేకపోతే ఈ ముద్ర అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. Then think of the heavenly seal. మరి పరలోకపు సీల్ గురించి, స్టాంపు గురించి ఒకసారి ఆలోచించండి. God is putting a seal on us దేవుడు కూడా మన మీద ఒక ముద్ర వేస్తున్నాడు by giving us the Holy Spirit. పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడం ద్వారా. And also, He is giving us the anointing of the Holy Spirit. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని కూడా ఆయన మనకి ఇస్తున్నాడు. We read about the seal in 2 Timothy also. ఈ ముద్ర గురించి మనం తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా మనం చదువుతాం. 2 Timothy chapter 2. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. 2 Timothy తిమోతికి రాసిన 2వ పత్రిక chapter 2 2వ అధ్యాయం and verse 19. 19వ వచనం. I'll read that verse to you. ఆ వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. 2 Timothy chapter 2 and verse 19. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. Nevertheless, the foundation of God stands firm, having this seal: the Lord knows those who are His. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నది, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతిని తొలగపోవాలన్నది దానికి ముద్రగా ఉన్నది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, do you believe that you are sealed? మీరు ముద్ర వేయబడ్డారు అని మీరు నమ్ముతున్నారా? The heavenly seal? పరలోకపు ముద్ర చేత. Then what should we do? అప్పుడు మనం ఏం చేయాలి? Let everyone who utters the name of Christ keep away from wickedness. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. I can read it in this way. దీని ఈ విధంగా నేను Let చదువుతాను. everyone on whose life God's name is written, Christ's name is written. ఎవరెవరి జీవితాల మీద అయితే క్రీస్తు యొక్క నామం రాయబడి ఉంటుందో, Now there is no relationship between me and any wickedness. అప్పుడు నాకు ఏ రకమైన దుర్నీతికి ఏ రకమైన సంబంధం I ఉండదు. cannot sin. నేను పాపం చేయలేను, I cannot defile myself. నన్ను నేను అపవిత్రపరచుకోలేను. If you fall in sin ఒకవేళ మీరు పాపంలో పడిపోతే and unknowingly తెలియక, or knowingly you are slipped into sin, తెలిసి కూడా మీరు పాపంలో జారిపోతే immediately you have to cleanse it by the blood of Christ. వెంటనే క్రీస్తు రక్తం చేత మిమ్మల్ని కడిగి వేసుకోవాలి. Ask for forgiveness. క్షమాపణ అడగాలి. Lord, I have fallen. Please cleanse me because I belong to Christ. ప్రభువా నేను పడిపోయాను, నన్ను క్షమించి ప్రభువా, నాకు క్రీస్తు కావాలి. On me, the name of Christ is written. నా మీద క్రీస్తు యొక్క పేరు రాయబడి ఉంది. Imagine you are a cover ఒకసారి ఊహించుకోండి, మీ మీద ఒక కవర్ ఉంది and అనుకోండి. God has put something invaluable, valuable something inside you. మీలో ఒక చాలా విలువైంది ఆయన ఏదో పెట్టాడు అనుకోండి. What is that? ఏంటది? అది It is a pledge, అదొక తాకట్టుగా లేకపోతే వాగ్దానం కూడా పెట్టబడింది. the advance amount or something. ఒక బజానా డబ్బులు ఏదో మీ లోపల పెట్టాడు. The treasure, valuable treasure he has put. చాలా ప్రశస్తమైన నిధి అక్కడ లోపల This ఉంచబడింది. is an earthen vessel. ఇదేమో ఒక భూ సంబంధమైన పాత్ర. ఇది See, when the courier comes, ఆ యొక్క కొరియర్ వచ్చినప్పుడు you are not going to see what type of cover it is. ఆ కవర్ ఎలాంటిదో మీరు చూడరు. Whether it is made up of good quality paper or bad quality of paper. అది మంచి నాణ్యమైన పేపర్ తో చేయబడిందా లేకపోతే ఎలా చేయబడింది అది Whether మీరు చూడరు. whether it's a cloth cover, అది క్లాత్ తో చేయబడిన కవరా, whether it is brown or white or green. అది బ్రౌన్ లో ఉందా, వైట్ లో ఉందా, గ్రీన్ లో ఉందా, ఏం చూడరు. You are not bothered about it. వీటి గురించి మీరు ఏం You పట్టించుకోరు. are interested in opening and seeing what is inside. కానీ దాని లోపల ఏముందనే విషయంలో ఎంతో ఆసక్తి ఉంటుంది. Yeah, similarly, this is a cover. అదే విధంగా ఇది కూడా ఒక కవర్ లాంటిది. Yeah, Paul says that in 2 Corinthians chapter 5. పౌలు దాని గురించి కూడా
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. What does it say? ఏమని చెప్తున్నాడు ఆయన? Yeah, it is a tent. Our body is a tent. మన యొక్క శరీరము ఒక గుడారము అని చెప్తూ ఉన్నాడు. That means it's a cover. అంటే దాని అర్థం ఇది పైన వేసుకున్న కవర్ లాంటిది. It may be a white cover, ఇది తెల్ల కవర్ అవ్వచ్చు, it may be a black cover, లేదా నల్ల కవర్ అవ్వచ్చు, or it may be a color in between these two colors. లేదా ఈ రెండు కలర్లకి మధ్యలో ఉన్న కలర్ అయి ఉండొచ్చు. We are not bothered about it. దీని గురించి ఏమి We are not పట్టించుకోలేదు. bothered about our appearance. మన పైకి కనబడే దాన్ని బట్టి ఏమి What is inside the cover? కానీ ఈ కవర్ లోపల ఏముంది? God has given me something eternal. దేవుడు నిత్యత్వానికి సంబంధించింది ఏదో మీ లోపల ఇచ్చాడు. Yeah, he says, in the earthen vessel, we have received a treasure. ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ భూ సంబంధమైన పాత్రలో ఆ పరలోక నిధిని మనం కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని. So imagine yourself as a cover. ఒకసారి మీ గురించి మీరు ఊహించండి, మీరు ఒక కవర్ లాంటి వాళ్ళు. And God has put a seal. మరియు మీ మీద దేవుడు ఒక సీల్ ముద్ర వేశాడు. And he has written his name and address. మరియు ఆయన పేరు, ఆయన చిరునామా రాశాడు. When I see this brother, నేను ఈ సహోదరుని చూసినప్పుడు yeah, two, ఇది ఈ వరకు రాస్తుంది ఈ పత్రిక. Jesus Christ. యేసుక్రీస్తుకి చెందినది ఇది. Yeah, that is the address he has written. ఆయన రాసిన చిరునామా అది. That is a seal. God's seal is there. అక్కడ దేవుని ముద్ర ఉంది ఇక్కడ. Like government of India, భారతదేశ ప్రభుత్వం government వేసిన of ముద్ర Tamil లాగా, Nadu. తమిళనాడు గవర్నమెంట్ వేసిన ముద్రలాగా The seal is very, very important. ఈ ముద్ర చాలా ప్రాముఖ్యమైనది. Yeah, there are many agreements. చాలా ఒప్పందాలు జరుగుతుంటాయి, Yeah, but it is not having seal. కానీ వాటికి ముద్రలు ఉండవు. And they think that the person has given me the land వాళ్ళు అనుకుంటారు ఆ వ్యక్తి ఆ భూమి నాకు ఇచ్చేసాడు అనుకుంటారు. and agreement is written. ఆ ఒప్పందం అంతా రాసేసుకున్నారు. It happened in the place where I was working. నేను పనిచేస్తున్న చోట ఆ విధంగా జరిగింది ఒకటి. And then he constructed a big institution. అక్కడ చాలా పెద్ద సంస్థను తను కట్టేశాడు అక్కడ. His friend has given the land తన స్నేహితుడే ఆ భూమి ఇచ్చాడు. to use it as a path. ఒక మార్గానికి కోసం, దారి కోసం ఒక స్థలం ఇచ్చాడు. Because it was his friend, he got the agreement and he has kept it safe. అతను తన స్నేహితుడు అవడం వల్ల ఆ ఒప్పందం రాసేసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. Very close friend. చాలా సన్నిహితమైన స్నేహితుడే. And he has constructed the building. తనేమో ఆ యొక్క భవనాన్ని నిర్మించేసుకున్నాడు. And the day of inauguration came. మరి ఆ యొక్క ఓపెనింగ్ రోజు వచ్చేసింది. The previous night, the land owner who gave the path, he has put all the thorns and stones and blocked the way. కానీ ఆ ముందు రోజు ఆ భూమి యజమాని ఏం చేశాడంటే అక్కడ ముళ్ళ పొదలు, రాళ్ళు అన్ని పెట్టేశాడు ఆ దారిలో. He says that land does not belong to you. ఈ భూమి నీకు చెందింది కాదు, It belongs to me. అది నాకు చెందింది. And he says this is the agreement. ఇదిగో మనం రాసుకున్న ఒప్పందం ఇదిగో అని చూపించాడు. And they went to court. మరి కోర్టుకు కూడా వెళ్ళారు. Some officers, advocates, అక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు. they say this agreement will not stand వాళ్ళు అన్నారు ఈ ఒప్పందం చెల్లదు, because it is not having the seal. ఎందుకంటే దాని మీద ముద్ర లేదు. Every agreement should have a seal. ప్రతి ఒప్పందానికి కూడా అక్కడ ముద్ర ఉండాలి. If you want to get a seal, ఒకవేళ మీకు ముద్ర కావాలంటే you have to go and register. మీరు వెళ్ళి దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. It should be written in their record. వారి యొక్క రికార్డులో అది రాయబడాలి. Your name should be written in heaven's record. అలాగే మీ పేరు కూడా పరలోకపు రికార్డులో రాయబడాలి. Otherwise, it is not going to be valid. లేకపోతే అది చెల్లదు. So Christ has put a seal. కాబట్టి క్రీస్తు అక్కడ ముద్ర వేశాడు. So every one of us, we have name of Jesus Christ written. కాబట్టి మనలో ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు యొక్క పేరు రాయబడి ఉంది. And we belong to heaven. That seal is also put. మనం పరలోకానికి చెందిన వారు అనే ముద్ర కూడా వేయబడి ఉంది. It's a speed post. ఇది చాలా స్పీడ్ పోస్ట్ ఇది. And for some time we are going to be this earth. కొంతకాలం మనం ఈ భూమి మీద ఉండబోతున్నాం. Like your speed post is going to be there in the post office for 1 or 2 days. ఎలాగైతే స్పీడ్ పోస్ట్ కూడా పోస్ట్ ఆఫీస్ లో 1-2 రోజులు ఉంటది అంతే. Yeah, temporarily we are going to be here. అలాగే మనం తాత్కాలికంగా కొంతకాలం ఇక్కడ ఉంటాం. Because he is working something inside us to make us more valuable. ఎందుకంటే మనలో ఆయన క్రియ చేస్తూ మనం ఇంకా ప్రశస్తమైన వారంగా చేస్తూ ఉన్నాడు. So the Lord knows who are his. ప్రభువుకి తన వారు ఎవరో ఆయన The Lord knows on whose lives the name of Jesus Christ is written. ఎవరెవరి జీవితాల మీద అయితే యేసుక్రీస్తు యొక్క పేరు రాయబడి ఉందో ఆయనకు తెలుసు. So what is our responsibility? కాబట్టి మన స్పందన ఏంటి? I have to protect this cover. నేను ఈ కవర్ ని కాపాడుకోవాలి. I cannot defile it. దీన్ని నేను అపవిత్రపరచుకోలేను. I have to keep away from the wickedness. ఈ యొక్క దుర్నీతి నుండి నన్ను నేను దూరంగా ఉంచుకోవాలి. So that's the meaning of the seal. కాబట్టి ముద్ర యొక్క అర్థం అదే. And he has put a deposit also. అంత మాత్రమే కాదు, ఆయన బజానాగా కొంత That డబ్బులు means he is going to give the full amount when we meet him. అంటే దాని అర్థం మనం ఆయన కలుసుకున్నప్పుడు ఆ పూర్తిగా చెల్లించాల్సిన డబ్బు కూడా ఆయన We ఇచ్చేస్తాడు. shall be like him when we see him. అంటే దాని అర్థం మనం ఆయన చూసినప్పుడు ఆయనలాగే ఉంటాం. We will be having the heavenly glory. ఆ పరలోకపు మహిమను మనం కలిగి ఉంటాం. And we are waiting for that. దానికోసం మనం ఎదురు చూసి వేచి That is ఉంటున్నాం. hope. అదే నిరీక్షణ. That hope
will not disappoint us because we have the Holy Spirit. మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం గనుక ఈ నిరీక్షణ మనల్ని నిరాశపరచదు. Because the Holy Spirit is making us fit to live there. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనం అక్కడ జీవించడానికి సరిపోయే వాళ్ళంగా మనల్ని తయారు చేస్తున్నాడు. Whatever we hope, that hope has to be fulfilled. So Holy Spirit is doing some work in us. మనం ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ నెరవేర్చబడాలి కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో పని చేస్తూ ఉన్నాడు. So there is no hope if there is no promise. కాబట్టి వాగ్దానం అనేది లేకపోతే నిరీక్షణ అనేది ఉండదు. That's what we read in Hebrews chapter 10. అదే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చదువుతాం. Hebrews chapter 10 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం and verse 23. 23వ వచనం. Let us hold firmly the confession of our faith without wavering, for he is faithful who promised. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. So we have to hold on to this faith. కాబట్టి ఈ నిరీక్షణ మనం గట్టిగా పట్టుకోవాలి. That's what we read in Hebrews 10:23. దాన్నే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో చదువుతున్నాం. In Tamil, that word hope is used. తెలుగు also brother. Yeah. Uh, So ఇక్కడ we have to నిరీక్షణ confess our hope. కాబట్టి మన నిరీక్షణ మనం ఒప్పుకోవాలి. What is the hope? ఏంటి నిరీక్షణ? I belong to Christ. నేను క్రీస్తుకు చెందినవాడును. And so I am cleansing myself. అందుచేత నన్ను నేను పవిత్రం చేసుకుంటున్నాను. Your friends, they don't belong to Christ, so they don't cleanse themselves. నీ స్నేహితులు వాళ్ళు క్రీస్తుకు చెందిన వారు కాదు గనుక వారు తమను తాము పవిత్రపరచుకోవట్లేదు. These worldly people do not have any hint to cleanse themselves. ఈ లోకస్తులకి తమను తాము పవిత్రపరచుకోవడం అంటే ఏంటో దాని గురించిన ఆలోచనే లేదు. But we are different. కానీ మనం చాలా ప్రత్యేకమైన వారం. So there is the hope. మనకు నిరీక్షణ ఉంది. And we read in 2 Corinthians chapter 1 and verse 9. అదే విధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట చదువుతున్నాం. We read about the hope. ఇక్కడ కూడా మనం నిరీక్షణ గురించి చదువుతున్నాం. Where we should have hope. మనం ఎక్కడ నిరీక్షణ కలిగి ఉండాలి? 2 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం and verse 9. అలాగే 9వ వచనం. We read here like this. మనం ఈ విధంగా చదువుతున్నాం. But we don't trust ourselves. మాయందే మేము నమ్మిక ఉంచట్లేదు. So we have a hope. కాబట్టి మాకు నిరీక్షణ ఉంది. We don't trust on ourselves, but we hope on the Lord who raises from the dead. మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచటం లేదు. In God who raises the dead. మృతులను లేపు దేవుని యందే. So what is the hope we have? కాబట్టి మనం కలిగి ఉన్న నిరీక్షణ ఏంటి? In whom we have the hope? లేదా మనం ఎవని యందు నిరీక్షణ కలిగి We ఉన్నాం? have a hope on God who raises us from the dead. మరణములో నుంచి మనల్ని లేపే దేవుని యందే మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. That is the hope Paul had. అదే పౌలు కలిగి ఉన్న నిరీక్షణ కూడా. And he is telling that in 1 Corinthians chapter 15 also. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయంలో కూడా ఆ మాటను చెప్తున్నాడు. If we have hope only for the temporal things, మనం తాత్కాలికమైన విషయాల కొరకు మాత్రమే నిరీక్షణ కలిగి ఉంటే we are most miserable among all men. మనం మనుషులందరిలో దౌర్భాగ్యులమై ఉంటాము అని I చెప్తున్నాడు. think that was the theme of the previous conference, గత convocation. గత సమాజ కూడికల యొక్క అంశం అదే మంది. 1 Corinthians chapter 15 and verse 19. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయం 19వ వచనం. So there also hope is there. అక్కడ కూడా నిరీక్షణే ఉంది. And this convocation is continuation of that one. ఈ సమాజ కూడిక కూడా దాని యొక్క కొనసాగింపే We ఇది. are meditating on the hope. మనం ఆ నిరీక్షణ గురించే మనం So ధ్యానిస్తాం. if we have hope only for the temporary things, ఈ జీవిత కాలం మట్టుకే మనం నిరీక్షించిన వారమైతే that God will give me good education, దేవుడు నాకు మంచి విద్యనిస్తాడు, He will give me good job, మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, only earthly things, భూ సంబంధమైన విషయాల గురించే, then we are most miserable among all men. అప్పుడు మనం మనుషులందరికంటే ఎంతో దౌర్భాగ్యం. Morning we saw about an animal. ఉదయం కూడా ఒక జంతువు గురించి మనం చూస్తాం కదా. Only looks at the earth. అది కేవలం భూమి మీదే కిందకే చూస్తూ ఉంటది. Earthly things. భూ సంబంధమైన విషయాలు. The only time it looks up is కేవలం ఒక్కసారి మాత్రం పైకి చూస్తది. they take the pig tied in a big rod and take it to the butcher's house. మరి దాన్ని చంపివేయడానికి ఒక కర్ర కట్టి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే పైకి చూస్తుంది. They tie both the legs like this. రెండు కాళ్ళు కలిపి ఇలా కడేస్తారు. Insert a rod. ఒక కర్ర రాడ్ పెడతారు. And two people carry. ఆ ఇద్దరు దాన్ని మోసుకుని పోతారు. Then while going to death it is seeing the heaven. చచ్చిపోవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆకాశాన్ని చూస్తుంది. It happens to some of the people also. కొంతమందికి ఆ విధంగా జరుగుతూ ఉంటది. They say we don't believe in God.
వాళ్ళంటారు మేము దేవుడిని నమ్మంటారు. But when they are in their deathbed, కానీ మరణ పడక మీద ఉన్నప్పుడు they see God. అప్పుడు దేవుడిని చూస్తారు. They see heaven. వారు అప్పుడు పరలోకాన్ని చూస్తారు. Yeah, little better. ఏదో Better than not at all seeing. ఎప్పటికీ చూడకపోవడం కంటే ఏదో కొంచెం సంతోషించే But విషయం అది. they lost their entire life without seeing heaven. కానీ వారి జీవితం అంతా పరలోకాన్ని చూడకుండా పోగొడేసుకున్నారు. Yeah, we read in Colossians, let us fix our eyes above. అందుకే మనం కొలస్సీలు రాసిన పత్రికలో చదువుతాం కదా, మన యొక్క దృష్టిని పైనే Because నిలపాలి. when we are saved, Jesus Christ lifted us, our spirit, and he has made us to sit in the heavenly places. ఎందుకంటే మనం రక్షించబడినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే మన యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళి ఆ పరసంబంధమైన స్థలముల్లో మనల్ని ఉంచాడు. Now we will come to Romans chapter 5. మరలా మనం ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి వద్దాం. Romans chapter 5. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. We sang a beautiful theme song. ఇప్పుడు చాలా చక్కని అంశానికి సంబంధించిన పాట కూడా పాడుకున్నాం. And in the first stanza, మొదటి చరణంలో you sing like this: Jesus Christ, through Jesus Christ we have been justified. మనం ఏమని పాడామంటే యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. Second line, we Hmm. have peace with God. రెండవ లైన్లో దేవునితో సమాధానపరచబడ్డాము. And third line, we have access into grace. మూడవ లైన్లో ఏమని పాడుకున్నామంటే కృపలోనికి ప్రవేశం కలిగి ఉన్నాము. The last line of the first stanza, ఆ మొదటి చరణం యొక్క చివరి లైన్ ఏమని we పాడామంటే rejoice in the hope of the glory of God. దేవుని మహిమయందే మనం నిరీక్షించి ఆనందిస్తూ ఉన్నాము. We rejoice in the hope of the glory of God. దేవుని మహిమ యొక్క నిరీక్షణ విషయమై మనం ఆనందిస్తూ ఉన్నాం. Yeah, I think it is right. సరిగ్గానే చెప్పానేమో అనుకుంటున్నాను. Yeah, that's the first stanza. It's a beautiful song. అది ఎంతో చక్కని పాట. మొదటి చరణం అది. Theme song. I and Brother Victor, Brother Victor was telling. సోదరు విక్టర్ గారు చెప్తూ ఉన్నారు ఇవి. Yeah, he got it, the translation of the song. ఆ పాట ట్రాన్స్లేషన్ చేయించుకున్నారు. Every line is based on the scripture. ప్రతి లైను కూడా లేఖనం మీద ఆధారపడి రాయి. And scripture according to the theme of this convocation. మరియు ఈ యొక్క సమాజ కూడికల యొక్క అంశానికి సంబంధించి రాయబడి ఉంది. So in the first stanza, last line only comes, let us rejoice in the hope of the glory of God. ఆ మొదటి చరణం చివరి లైన్లో ఏమని వస్తుందంటే దేవుని మహిమలో గూర్చిన నిరీక్షణ విషయమై మనం ఆనందిస్తూ ఉందాము. Yeah, that glory of God is the end. దేవుని యొక్క మహిమే ముగింపులో ఉన్నది. But where is the beginning? కానీ ఆరంభం ఎక్కడ ఉంది? Yeah, access into grace. కృపలోనికి ప్రవేశం. Yeah, access into grace means entry. కృపలోనికి ప్రవేశం అంటే అప్పుడే దాంట్లోకి అడుగు పెట్టడం. Big programs are conducted in this world. ఈ లోకంలో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించబడుతూ They ఉంటాయి. want the entry ticket. వాళ్ళకు కూడా ప్రవేశ టికెట్ కావాలి. Nowadays, many conferences, ఈ దినాల్లో చాలా సమాజ కూడికల్లో they send a QR code. క్యూఆర్ కోడ్లు పంపిస్తున్నారు. So you have to show the QR code, then only the door will open. మీరు ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తేనే ఆ తలుపు తెరుచుకుంటది. And when you go to airport, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే if you have the DigiLocker, మీ దగ్గర డిజీ లాకర్ అనే యాప్ ఉంటే yeah, it has got a QR code. దాంట్లో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. Show this QR code, ఆ క్యూఆర్ కోడ్ అలా చూపిస్తే door opens. ఆ తలుపు తెలుసుకుంటుంది. Your face comes there. అక్కడ మీ మొహం కూడా వచ్చేస్తుంది. No need for anybody to ask. ఎవరు అక్కడ మిమ్మల్ని అడగడానికి ఉండాల్సిన Up అవసరం లేదు. to the flight, you can go with that QR code. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు విమానం వరకు కూడా వెళ్ళిపోవచ్చు. What is a QR code in Christian life to enter into this hope of glory? మరి ఈ యొక్క ఈ నిరీక్షణ సంబంధించిన దాంట్లో ప్రవేశించడానికి ఉన్న క్యూఆర్ కోడ్ ఏంటి క్రైస్తవ జీవితంలో? There's a peace with God. దేవునితో సమాధానం. If you want to have peace with God, దేవునితో మీకు సమాధానం what కావాలంటే you should have? మీరు ఏం కలిగి ఉండాలి? The first line of the first stanza. ఆ మొదటి చరణంలో మొదటి లైన్, We are justified by faith విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము through Christ Jesus. క్రీస్తు యేసు ద్వారా. Yeah, that is the first thing. అది మొదటి విషయం. See, we read the fifth verse is that we enter into the glory. కాబట్టి 5వ వచనం చూస్తే ఆ మహిమలోనికి మనం ప్రవేశించాలి. Yeah, and yeah, second verse we will go into the glory. ఆ 2వ వచనంలో మనం ఆ మహిమలోనికి ప్రవేశిస్తాం. First verse, మొదటి వచనంలో what do we read? మనం ఏం చదువుతున్నాం? First verse, మొదటి వచనం 5వ అధ్యాయం Romans, రోమీలకు రాసిన పత్రిక yeah, chapter 5 5వ అధ్యాయం and verse 1. మొదటి వచనం. Therefore, కాబట్టి having been justified by faith. విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి, That's the first step. అది మొదటి అడుగు. That is a entry. అదే ప్రవేశం. Have you entered through this gate? ఈ ద్వారం గుండా మీరు ప్రవేశించారా? Or at least, yeah, many of us we have entered. మనలో అనేకులు దాని గుండా వెళ్ళాం. But it's better to think which gate we entered. కానీ ఏ ద్వారం గుండా మనం ప్రవేశించాం ఒకసారి ఆలోచించుకోవడం కూడా మంచిదే. If we have entered through the right gate, మీరు సరైన ద్వారం గుండా ప్రవేశిస్తే we will not have any disappointment. అప్పుడు మీకు నిరాశ చెందాల్సిన విషయాలు ఏమి భవిష్యత్తులో ఉండవు. Once we were coming from abroad, ఒకసారి మేము విదేశాల నుంచి తిరిగి వస్తున్నప్పుడు I and my wife, నేను నా భార్య
and we were very tired because we had to vacate the house, we had to sell things, and so many works we did. We came in the flight, మేము అక్కడ ఇల్లు ఖాళీ చేయాలి, వస్తువులన్నీ సర్దుకోవాలి, ఎన్నో పనులు చేసి మేము విమానం దగ్గర రావాలి. and when we came to Delhi, we thought, oh, we are landed in our country. ఢిల్లీకి వచ్చిన తర్వాత హమ్మయ్య! మన దేశంలో మనం అడుగుపెట్టాం అనుకున్నాం. We started relaxing, మేము అప్పుడు ఎంతో విశ్రాంతి చెందుతున్నాం. and we got the next ticket ఆ తర్వాత టికెట్ కూడా మాకొచ్చింది. that says 41A is your gate. మీ ద్వారం, మీ గేట్ ఏంటంటే 41A అని వచ్చింది. That's the right gate. అది సరైన దారి మేము వెళ్ళాల్సింది. We were very tired. మేము చాలా అలసిపోయి ఉన్నాం. We came and sat, మేము వచ్చి అలా కూర్చునిపోయాం. and most of the people were talking Telugu. అక్కడ చాలా మంది తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు. I was wondering why they are all talking Telugu. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకు వీళ్ళందరూ తెలుగులో మాట్లాడుకుంటున్నారు? I didn't click me. నాకు in my mind. తట్టలేదు, అసలు నా బుర్రకు తట్టలేదు ఏంటి. And we were tired and we were sleeping. మేము చాలా అలసిపోయి అక్కడ నిద్రపోతూ ఉన్నాం. And time is up, but no announcement. మరి అక్కడ టైం కూడా అయిపోయింది. ఏం అనౌన్స్‌మెంట్ కూడా రావట్లేదు. It was a silent airport. అది చాలా నిశ్శబ్దమైన ఎయిర్‌పోర్ట్. No announcements. ఏమి ప్రకటనలు రావట్లేదు. Then I అనౌన్స్‌మెంట్ went రావట్లేదు. and checked with the person there in the gate. అక్కడ గేట్ దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము అడిగాం. Sir, I have to go to Chennai, and when will the flight come? మేము చెన్నైకి వెళ్ళాలి. ఈ విమానం ఎప్పుడు వస్తది అని అడిగాం. He said, go and sit. ఆయన అన్నాడు వెళ్ళిపోయి కూర్చోండి. We'll tell. మేము చెప్తాం. I trusted that person, నేను ఆ వ్యక్తిని నమ్మాను. came and sat. వచ్చి అక్కడ కూర్చున్నాను. It was 6:30. 6:30 అయిపోయింది. Our flight time is already gone. మా యొక్క విమానం టైం కూడా అయిపోయింది. Then we went and inquired. ఆ తర్వాత మేము వెళ్ళి మళ్ళీ పరిశీలించాం. That's a gate for Hyderabad flight. అది హైదరాబాద్‌కు వెళ్ళే విమానం సంబంధించిన గేట్ అది. That's why people are talking in Telugu. అందుకే అక్కడ ఉన్నోళ్ళందరూ తెలుగు మాట్లాడుకుంటున్నారు. So instead of 41B, 41A, I sat in 41B. నేను 41Aకి బదులు 41Bలో కూర్చున్నాను. It was a disappointment. ఎంతో నిరాశపడ్డాం. With all tiredness, we thought by evening we can reach home. ఎంతో అలసిపోయి ఉన్నాం. సాయంత్రానికి మేము ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాం. But we missed the flight. కానీ మేము ఆ విమానాన్ని పోగొట్టుకున్నాం. When we went and checked, మేము వెళ్ళి అక్కడ మళ్ళీ పరిశీలించుకున్నప్పుడు they said, because you didn't enter into that flight, your luggages are here. మీరు ఆ విమానంలోకి వెళ్ళలేదు గనక మీ లగేజ్ కూడా ఇక్కడే ఉండిపోయిందని చెప్పారు. We were disappointed. మేము ఎంతో నిరాశపడ్డాం. Here, ఇక్కడ because of the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా the hope will not disappoint us. ఈ నిరీక్షణ మనల్ని నిరాశపరచదు. Jesus says, I am the door. యేసు అంటున్నాడు, నేనే ద్వారమును, I am the gate. నేనే ఆ ద్వారమును, Those who enter through me. నా గుండా ప్రవేశించువాడు. Jesus says in John chapter 14 and verse 6, యోహాను సువార్త 14:6 యేసు చెప్తాడు, I am the way. నేనే మార్గమును, I am the truth. నేనే సత్యమును, I am the life. నేనే జీవమును. Yeah, anybody, we have to enter through Christ. ఎవరైనా సరే క్రీస్తు ద్వారానే ప్రవేశించాలి. What is entering through Christ? క్రీస్తు ద్వారా ప్రవేశించడం అంటే ఏంటి? Yeah, there are other doors also. వేరే గేట్లు ద్వారాలు కూడా 41B, ఉన్నాయి. 41C, 41G, అలాగే 41A, 41B, 41G all look alike. అన్ని ఒకలాగా కనబడుతున్నాయి. You may think that it is 41A, మీరు అనుకోవచ్చు అది 41A అని. and finally you are disappointed. చివరికి మీరు నిరాశపడతారు. You are not able to fly. మీరు ఎగరలేకపోయారు. You are not going to heaven మీరు పరలోకానికి వెళ్ళట్లేదు. because you missed that. ఎందుకంటే మీరు దాన్ని You పోగొట్టుకున్నారు. are sitting in the wrong gate. మీరు తప్పు ద్వారం దగ్గర కూర్చున్నారు. Do you have the right QR code మీ దగ్గర సరైన QR కోడ్ ఉందా? to go in the right entry? సరైన మార్గంలో వెళ్ళడానికి What is the right entry? సరైన మార్గం ఏంటి? Therefore, having been justified by faith. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి, That's the first step. అది మొదటి మెట్టు, మొదటి అడుగు మనం Yeah. వేయాల్సింది. What should we believe? మనం ఏమి నమ్మాలి? I showed you in 2 Corinthians chapter 1. 2 కొరింథీయులకు మొదటి అధ్యాయంలో నేను చూపించాను. Paul says, పౌలు అంటున్నాడు, my faith is in the God who raises the dead. మృతులను లేపు దేవుని యందే నా నిరీక్షణ ఉంది. You may ask, what is the importance? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటని మీరు అడగచ్చు. Believing God, దేవుడు believing God who raises the dead. Is there any difference? మృతులను లేపే దేవుని యందు నమ్మిక ఉంచడం అనే దాంట్లో ఏమైనా వ్యత్యాసం ఉందా? Then why should Paul say like that? మరి పౌలు ఎందుకు అలా చెప్పాలి? Not only that, అంత మాత్రమే కాదు. in Romans chapter 5 and verse 1, రోమీయులకు రాసిన పత్రిక 5:1 through faith. విశ్వాస మూలమున, Yeah, through faith. విశ్వాస మూలమున, By faith it is written. విశ్వాసమును ద్వారా. And what faith? ఏ విశ్వాసం? Because it is written, therefore, కాబట్టి అని రాయబడి ఉంది కనుక you have to go to the previous verses ముందు వచనాలకు కూడా మనం వెళ్ళి చూడాలి. to find out what is the meaning of therefore. ఆ కాబట్టి అనే దానికి అర్థం ఏంటో మనం ముందు వచనాలు So చూడాలి. whenever you read the Bible, బైబిల్ మీరు ఎప్పుడు చదివినా when you find the words like therefore, కాబట్టి అనే మాటను మీరు ఎప్పుడైనా చూస్తే please go to the previous verses and understand. ముందు వచనాలకు వెళ్ళి దాన్ని అర్థం చేసుకోండి. Then only you will understand the truth. అప్పుడే మీకు ఆ సత్యం అర్థమవుతుంది. So here therefore కాబట్టి ఇక్కడ ఆ మాటను చూస్తున్నాం. means what is there ఏంటి ఆ in the కాబట్టి previous ఏంటి? verses? ముందు వచనాల్లో ఏముంది? Yeah, chapter 4, 4వ అధ్యాయం, Romans chapter 4,
రోమీయులకు రాసిన పత్రిక 4వ and verse అధ్యాయం 24. 24వ వచనం. What do we read? మనం ఏం చదువుతున్నాం? Yeah. We believe in him who raised up Jesus our Lord from the dead. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును. So now you understood. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? 5th verse, faith is there. ఆహ్, 5th chapter, 1st verse. 5వ అధ్యాయం మొదటి వచనంలో That's the first step. అది మొదటి మెట్టు. By faith విశ్వాసం మూలమున or through faith. లేదా విశ్వాసం ద్వారా Yeah, we are made righteous. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. What faith? ఏం విశ్వాసం? 24th verse. 24వ వచనంలో That the Lord Jesus Christ was raised from the dead. ప్రభువైన యేసు మృతులలో నుండి లేపబడ్డాడు. If we believe in him who raised Jesus from the dead, యేసుని మృతులలో నుండి లేపిన వాని యందు మనం విశ్వాసం ఉంచితే, why should you believe in God who raised Jesus from death? యేసయ్యను మరణంలో నుంచి లేపిన వాని యందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాలి? Yeah, that's a question. అదొక ప్రశ్న. We'll come back. మరలా దాని దగ్గరికి Why వద్దాం. should I believe that God raised Jesus from the dead? యేసయ్యను మరణంలో నుంచి దేవుడు లేపాడని ఎందుకు నమ్మాలి? And 2 Corinthians chapter 1 2 కొరింథీయులకు మొదటి అధ్యాయం and verse 9, 9వ వచనం. it is not written that God raised Jesus. అక్కడ యేసుక్రీస్తును దేవుడు లేపాడు అని రాయబడలేదు. Here, those who died in Christ, those people will be raised. That ఇక్కడ is the hope. ఇక్కడ క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారు. అది నిరీక్షణ ఇక్కడ రాయబడి ఉంది. Yeah, he is able to raise, because he raised Jesus Christ, ఆయన యేసుక్రీస్తుని లేపాడు గనుక he can raise us also. ఆయన మనల్ని కూడా లేపగలడు. That's what Paul is telling. అదే పౌలు చెప్తూ ఉన్నాడు. Now we come back to uh, 4th chapter. ఇప్పుడు మరలా మన 4వ అధ్యాయం 4th జరుగుతాం. chapter is the introduction to 5th chapter. ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయానికి ఉపోద్ఘాతం లాంటిది, ప్రారంభ మాటలు. Yeah. And it says, second verse, Abraham was not made righteous by works. రెండో వచనం ఏమని చెప్తుందంటే, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడలేదు. I'll show another verse. ఇంకో వచనం కూడా నేను మీకు చూపిస్తాను. Galatians గలతీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయం and verse 5. 5వ వచనం. Here also it talks about the hope. ఇక్కడ కూడా నిరీక్షణ గురించి చెప్తూ ఉంది. Galatians chapter 5 and verse 5. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. For we through the Spirit wait for the hope of righteousness which is by faith. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. See, Paul is very clear. పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. In which context he is writing? ఏ సందర్భంలో ఈ మాటను రాస్తున్నాడు? Those days, ఆ దినాల్లో many Israelites were there. ఇజ్రాయెల్ అనేకులు అక్కడ ఉన్నారు. Many Jewish people were there. యోధా మతానికి చెందిన వాళ్ళు చాలా Many మంది ఉన్నారు. Pharisees were there. పరిసయ్యులు చాలా మంది ఉన్నారు. They were all going to the temple. వారందరూ దేవాలయానికి They వెళ్తున్నారు. were all religious people. వాళ్ళందరూ మతానుసారులుగా ఉన్నారు. They had a faith because of their works. వారి క్రియలను బట్టి వారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. I go to church. నేను చర్చికి వెళ్తాను. I fast twice. నేను వారానికి 2 సార్లు I ఉపవాసం pay ఉంటాను. tithes. నేను దశమ భాగం చెల్లిస్తాను. I am not like the sinners. ఆ పాపుల్లాగా నేను లేను. I am leading a holy life. నేను చాలా పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాను. You can read that in Luke chapter 18. దాని గురించి మన లోకా సువార్త 18వ అధ్యాయంలో చదవచ్చు. That's a typical Jewish religious person. అది ఎంతో చాలా కఠినమైన క్లిష్టమైన యూదా మతానికి చెందిన వ్యక్తి. So they thought that they were all righteous people. వారు అనుకుంటున్నారు వారందరూ నీతిమంతులు అనుకుంటున్నారు. That is like me sitting in 41B gate. అది ఎలా ఉంటదంటే నేను 41B గేట్ దగ్గర కూర్చున్నట్టు అన్నమాట. The door will not open. ఆ డోర్ ఎప్పటికీ తెరుచుకోదు. You will get disappointed. నువ్వు నిరాశ పడతావు. They say flight has gone. వాళ్ళు అంటారు ఈ విమానం వెళ్ళిపోయింది. You cannot enter it. You are not eligible. నీకు అర్హత లేదు, నువ్వు దీంట్లో Because ప్రవేశించలేవని they చెప్పి came to the gate through their works. వారి క్రియలను బట్టి ఆ ద్వారం దగ్గరికి వచ్చారు. Entire Galatians is about that. గలతీయులకు గురించి కూడా అదే చెప్తున్నాడు. They backslid. వారు వెనక్కి దిగజారిపోయారు. They started in spirit. వారు ఆత్మలో ప్రారంభించారు. They ended in flesh. కానీ వారు మాంసాన్ని అనుసరిస్తూ So in the ముగించారు. same way, some of you would have started in spirit. అదే విధంగా మీలో కొంతమంది ఆత్మను బట్టే ఈ క్రైస్తవ But జీవితం slowly you are changing your track. కానీ నెమ్మదిగా మీ యొక్క దిశ మార్చుకుంటూ ఉన్నారు. Because you are good. మీరేదో మంచివారు గనుక, Because you are doing some works. ఏదో మీరు కొన్ని క్రియలు చేస్తున్నారు గనుక You think that you are accepted. మీరు అంగీకరించబడతారని You అనుకుంటున్నారు. trust more on the law. మీరు ధర్మశాస్త్రం మీద ఎక్కువ నమ్మకం And పెడతారు. you give law to others also. అదే విధంగా ధర్మశాస్త్రం ఇతరులకు కూడా They ఇస్తున్నారు. are called legalists. దాన్ని అక్షరానుసారులు అంటారు. God says legalists cannot enter the kingdom of God. దేవుడు అంటూ ఉన్నాడు ఈ అక్షరానుసారులు దేవుని యొక్క రాజ్యంలోనికి ఎన్నడూ ప్రవేశించరు. My entry is not because of my past righteous acts. కాబట్టి నా యొక్క ప్రవేశం నేను గతంలో చేసిన నీతి క్రియల మీద ఆధారపడి ఉండదు. The correct gate is సరైన ద్వారం ఏంటంటే my faith
on the Lord who raised Jesus Christ from the dead. యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన దేవుని మీదే నేను నిరీక్షణ విశ్వాసాన్ని కలిగి ఉండడం. We read that in Romans 3 and verse 22. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చదువుతాం. Yeah. Romans chapter 3 రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం and verse 22. 22వ వచనం. What does he say? ఆయన ఏం చెప్తున్నాడు? Even the righteousness of God, which is through faith in Jesus Christ, to all and on all those who believe. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. Yeah. And if you continue reading below, ఇంకా కొంచెం మీరు ముందుకు చదివితే 24th verse, 24వ వచనం, we read that we are justified freely by his grace through redemption that is in Christ Jesus. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము. Who is this Christ? ఎవరి క్రీస్తు? 25th verse. 25వ వచనం, God has set forth to be a propitiation. పూర్వము చేయబడిన పాపం దేవుడు తన ఓరు వల్ల ఉపేక్షించినందున నీతిని కనపరచాలని. What is the meaning of propitiation? విచ్ వర్స్ బ్రదర్? Yes. Yeah. 24th verse. It's sacrifice. ఒక బలిగా 24వ వచనం. Yeah, Jesus Christ Yeah. died for us. 26వ వచనం, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. Yeah, he is our sacrifice. ఆయన మన బలిగా ఉన్నాడు, కరుణాధారంగా. Through faith in his blood, ఆయన రక్తమందల విశ్వాసం ఉంచడం ద్వారా to demonstrate his righteousness, because his forbearance God passed over the sins done in the past. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని. Demonstrate, I say, at this time his righteousness, so that he might be just and the justifier of him who believes in Jesus. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడిని ఉండుటకు ఆయన అలాగు చేశాను. See, Paul was a scholar. పౌలు ఎంతో పండితుడు. So some of the things when we read, difficult to understand. కొన్ని విషయాలు మనం చదివినప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. I'll tell you an easy way to understand. దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం సులువైన మార్గం నేను చెప్తాను. Yeah. There's a word called demonstration. ఇక్కడ కనుపరచడం అనే మాట ఉంది. 25th verse. 25వ వచనంలో. In English it starts with to demonstrate. ఇంగ్లీష్లో అయితే కనుపరచవలనని మొదలవుతుంది ఆ వచనం. What God wants to demonstrate? దేవుడు ఏమి కనుపరచాలనుకుంటున్నాడు? He is just God. ఆయన నీతిమంతుడు. I think it is in Telugu also. Yeah. He is a God of justice. ఆయన నీతికి సంబంధించిన దేవుడు. That's the first thing he is demonstrating. ఆయన చూపించాలనుకుంటున్న మొదటి విషయం అది. How he is demonstrating? ఆయన తన నీతిని. ఆయన ఎలా చూపించాలనుకుంటున్నాడు? Through the death of Jesus Christ. యేసుక్రీస్తు మరణము ద్వారా. Through the sacrifice of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా. Through the blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా. So God is demonstrating something. కాబట్టి దేవుడు ఇక్కడ ఒకటి కనుపరుస్తూ ఉన్నాడు. He is a just God. దేవుడు నీతిమంతుడు. He is a God of justice. ఆయన నీతికి సంబంధించిన That దేవుడు. is one of the important qualities of God. అది దేవునికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం. How he demonstrated his justice? ఆయన తన యొక్క నీతిని ఎలాగా చూపించాడు? See, we human beings, మనం మానవులం. we fell short of the glory of God. మన దేవుని యొక్క మహిమకు తక్కువ అయిపోయాం. We became sinners. మనం పాపులం అయిపోయాం. And how God can settle this issue? ఈ యొక్క సమస్యను దేవుడు ఎలా పరిష్కరించగలడు? So God is thinking. కాబట్టి దేవుడు ఆలోచిస్తున్నాడు. He sent law, దేవుడు ధర్మశాస్త్రాన్ని 10 పంపించాడు. commandments. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. He sent prophets. ప్రవక్తలను పంపించాడు. So many other things. ఇంకా ఇతర విషయాలు ఎన్నో చేశాడు. And finally, చివరికి when the time came, సమయం వచ్చినప్పుడు he sent Jesus Christ. ఆయన యేసుక్రీస్తుని పంపించాడు. Because here God has to do justice. ఎందుకంటే ఇక్కడ దేవుడు నీతిని చెయ్యాలి. Because he is God. ఎందుకంటే ఆయన దేవుడు గనుక With the word he has created everything. మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. Heaven and earth and trees and planets and stars, everything he created by his word. ఆయన ఆకాశమును, భూమిని, యొక్క చెట్లను, గ్రహాలను అన్నిటిని చేశాడు. Is it difficult for God to say a word and forgive our sins? దేవునికి ఒక మాట చెప్పి మన పాపాలను క్షమించడం కష్టమా? Easy. చాలా సులువు కదా. I forgive all your sins. నేను మీ పాపాలని క్షమించాను. Come to heaven. పరలోకం వచ్చేయండి. Easy for God. దేవుడికి చాలా సులువు కదా. Nobody will question him. ఎవరు ఆయన ప్రశ్నించరు కదా. Who is going to question God? ఎవరు అసలు దేవుని ప్రశ్నిస్తారు? God, how can you simply forgive? ఎలా ప్రభువా నువ్వు అలా సులువుగా క్షమించగలుగుతావు? God says, if I do like that, ప్రభు అంటాడు, నేను ఒకవేళ అలా చేస్తే I am not a just God. నేను న్యాయవంతుడిని కాదు, అన్యాయస్తుని అయిపోతాను. It is like a judge sitting on the judgment seat. అది ఎలా ఉంటదంటే ఒక న్యాయవాది ఒక న్యాయ సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటది. And two people are coming and standing there ఇద్దరు వ్యక్తులు వచ్చి అక్కడ నిలబడ్డారు as criminals.
ఒక నేరస్తులుగా. The two people are his relatives. ఆ ఇద్దరు కూడా ఈ న్యాయాధిపతికి బంధువులే. According to the crime they have done, వారు చేసిన నేరాన్ని బట్టి, according to the law, ఆ చట్టం ప్రకారం they should be put in prison for 10 years. వారు చెరసాల్లో 10 సంవత్సరాలు వేయబడాలి. The crime is proved beyond doubt. సందేహం లేకుండా ఆ నేరం రుజువు చేయబడింది. They don't have any explanation for their crime. వారు చేసిన నేరం గురించి ఇంక వాళ్ళు ఏం వివరణ ఇవ్వలేరు. They accept, yes, we are criminals. అవును, మేము నేరస్తులమని వాళ్ళు ఒప్పుకున్నారు. And all the advocates, the registrar, and all the watchers are watching it. మరి అక్కడున్న మిగతా న్యాయవాదులు, ఆ రిజిస్టర్ చేసే వాళ్ళందరూ గమనించి చూస్తున్నారు. What this judge is going to do? ఇప్పుడు ఈ న్యాయాధిపతి ఏం చేయబోతున్నాడు? He says, తను అంటున్నాడు, these two people are delivered. వీరిద్దరూ కూడా విడిపించబడ్డారు. No punishment. వాళ్ళకేం శిక్ష లేదు. Is it a justice? అదేమైనా న్యాయమా? What all other people will say? మిగతా వాళ్ళందరూ ఏమంటారు? Oh, because they are relatives, he was not giving a just judgment. వారు తన బంధువులైనందు చేత న్యాయమైన తీర్పు అక్కడ ఇవ్వట్లేదు. No punishment. శిక్షే లేదు ఇక్కడ. How can we accept it? దీన్ని ఎలా అంగీకరించగలం? Then they will go to the Supreme Court. ఆ తర్వాత వాళ్ళు ఆ యొక్క ఉన్నత న్యాయస్థానానికి Or వెళ్తారు. they will go for appeal. లేదా ఇంకా అప్పీల్ వేసుకుంటారు. And see, God, nobody is going to question. మరి దేవుడిని ఎవరు ప్రశ్నించలేరు. But God is answerable to his own just, righteous character. కానీ దేవుడు తన యొక్క న్యాయమైన ఆ నీతిపరమైన ఆ తన వ్యక్తిత్వానికి ఆయన జవాబు చెప్పుకోవాలి. Universal moral law is there. మరి ఆ సృష్టి అంతట్లో కూడా ఒక నైతికమైన నియమం అనేది ఉంది. That is given by God himself. అది దేవుని చేత ఇవ్వబడింది. And he is answerable to that. మరి దానికి కూడా ఆయన జవాబుదారుడు. He is not answerable to any human being, ఆయన ఏ మానవుడికి జవాబుదారుడు any కాదు. angels. ఏ దేవదూతకి జవాబుదారుడు Because he is కాదు. an almighty God. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. Even though he was an almighty God, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అయినప్పటికీ he wanted to demonstrate his justice. ఆయన యొక్క న్యాయాన్ని కనుపరచాలనుకున్నాడు. How he demonstrated? ఎలా దాన్ని కనుపరిచాడు? He was thinking, ఆయన ఆలోచించాడు. I have to punish these sinners. ఈ పాపుల్ని నేను శిక్షించాలి. I cannot let sin go without punishment. శిక్షించకుండా పాపాన్ని నేను అలా ఉండనివ్వను. So he thought, కాబట్టి అనుకున్నాడు, I cannot punish some other person. ఇంకొక వేరే ఎవరినో వ్యక్తిని నేను శిక్షించలేను కదా. So let me send my own son. కాబట్టి నా సొంత కుమారుడిని నేను పంపిస్తాను. He is fit to take the sins of the whole world. ఈ లోకం యొక్క పాపాన్ని అంతటిని తీసుకోవడానికి ఆయన తగినవాడు. Because he is God, infinite God. ఎందుకంటే ఆయన అనంతుడైన దేవుడు. So he sent Jesus Christ. అందుకే ఆయన యేసుక్రీస్తుని పంపించాడు. And the anger of God came on Jesus Christ. మరి దేవుని యొక్క ఉగ్రత యేసుక్రీస్తు మీదకి వచ్చింది. It pleased God to crush his son. తన కుమారుని నలిపివేయుట, అణిచివేయుట, అనగదొక్కుట దేవునికి నచ్చిందంట. Isaiah 53 we read. యెషయా 53 అధ్యాయం మనం చదువుతాం. Yeah, it pleased the Lord to crush him. ఆయన నలగగొట్టుట దేవునికి ఇష్టమాయెను. I'll show this verse. ఆ వచనం నేను మీకు చూపిస్తాను. Isaiah chapter 53 యెషయా గ్రంథం 53 అధ్యాయం and verse 10. 10వ వచనం. Yeah. His graveyard was along with other wicked people. ఆయన యొక్క సమాధి మిగతా అపరాధులతో, దుష్టులతో ఉంది. And 10th verse, it pleased the Lord to crush him. 10వ వచనం, అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. Yeah, he was put to lot of sufferings. ఆయన ఎంతో శ్రమలకు గురి చేయబడ్డాడు. Yeah. 11th verse, he had so much of sorrow 11వ and వచనం, grief. అతనికి ఎంతో వేదన, చింత, బాధ కలిగింది. Why all these things? ఇవన్నీ ఎందుకు జరిగాయి? That is a punishment for your sin and my sin. అది నీ కొరకు, నా కొరకు, మన పాపాల కొరకైన శిక్ష అది. Yeah, now God proved that he is a just God. ఇప్పుడు దేవుడు తను న్యాయవంతుడు అని రుజువు చేసుకున్నాడు. Because its own son is punished. ఎందుకంటే తన సొంత కుమారుడు శిక్షించబడ్డాడు. Because he is eternal, he is able to take the sins of every one of us. ఆయన నిత్యుడు గనుక, అనంతుడు గనుక మనందరి పాపాలు తీసివేసుకోగలిగాడు. Yeah. So God demonstrated that he is a just God. కాబట్టి దేవుడు ఆయన న్యాయవంతుడైన దేవుడని కనబరుచుకున్నాడు. That's what we read in 25th verse. అదే మనం 24వ వచనంలో చదువుతున్నాం. He is a God who is just and he makes us just people. ఆయన న్యాయవంతుడు మరియు మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్పు తీరుస్తాడు. Romans chapter 3 రోమీయులకు రాసిన పత్రిక 3వ and అధ్యాయం verse 25. 25వ వచనం. He might be just and the justifier of him who believes in Jesus. ఆయన తన నీతిని కనుపరిచి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. Now ఇప్పుడు he wants to show this righteousness to whom? ఇప్పుడు ఆయన తన నీతిని
ఎవరికి చూపించాలనుకుంటున్నాడు? whom he wants to make righteous people. లేదా ఎవరిని ఆయన నీతిమంతులుగా చెయ్యాలనుకుంటున్నాడు? Those who believe in the act of justice of God. ఎవరైతే దేవుని యొక్క ఆ న్యాయమైన క్రియ మీద నమ్మిక ఉంచుతున్నారో, Lord, I believe you. ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, You are a just God నీవు న్యాయవంతుడవు, because you have put your own son to death. ఎందుకంటే నీ సొంత కుమారుని నువ్వు మరణానికి గురి చేశావు, And he was resurrected, మరియు ఆయన పునరుద్ధానం చేయబడ్డాడు. which is a proof that we also can be resurrected. మనం కూడా పునరుద్ధానం చెందుతామనే దానికి అది రుజువు. Because he was God, death could not hold him. Jesus was God, death could not hold him. యేసయ్య దేవుడు గనక మరణం ఆయన్ని పట్టుకుని ఉంచలేకపోయింది. Yeah, we read in the 1 Corinthians chapter 15 మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చదువుతాం. about the resurrection of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి. Oh, death, where is your sting? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? That's a challenge. అది ఎంతో పెద్ద సవాలు. So, through Jesus Christ's death, we believe God is a just God. యేసుక్రీస్తు మరణాన్ని బట్టి మనం దేవుడు న్యాయవంతుడైన దేవుడు అని మనం నమ్ముతున్నాం. See, this earth has got its own atmosphere. చూడండి, ఈ భూమికి దానికంటే దాని యొక్క సొంత వాతావరణం ఉంది. When they want to send a rocket, ఎవరన్నా ఆ యొక్క రాకెట్ పంపించాలనుకుంటే that rocket should have so much force to overcome the gravity pull of the earth. ఆ రాకెట్ ఆ యొక్క భూమి యొక్క కక్షను దాటి పైకి వెళ్ళాలంటే ఈ గురుత్వాకర్షణ శక్తిని దాటి వెళ్ళడానికి ఎంతో బలాన్ని ఉపయోగించాలి. 90% of the weight of the rocket is because of the fuel. ఈ యొక్క 90% రాకెట్ కుండే బరువు అంతా కూడా దాంట్లో ఉన్న ఇంధనం వల్లే ఉంటుంది. Tons and tons of fuel is there. అందులో టన్నులు ఇంధనం ఉంటుంది. So when they light the rocket, వారు ఆ రాకెట్ ని వెలిగించినప్పుడు it is able to fly, అది ఎగరగలుగుతుంది, overcoming the gravitation pull of this earth. ఈ భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తిని జయించుకుంటూ వెళ్తుంది. And at particular level, ఒక స్థాయికి అది చేరుకున్న when తర్వాత it escapes the atmosphere, ఆ యొక్క భూమి యొక్క వాతావరణం దాటి it వెళ్ళిపోయినప్పుడు goes away from the control of this earth. అప్పుడు ఈ భూమి యొక్క అదుపును దాటి వెళ్ళిపోతుంది. So earth has got its own area of control. కాబట్టి భూమికి కూడా దానికంటూ దాని అదుపును కలిగి ఉన్న ఒక కక్ష ఉంది. Anything which comes into it, దానిలోనికి ఏదన్నా వస్తే it will also rotate along this earth. అది కూడా భూమితో పాటు తిరిగేస్తూ ఉంటుంది. That's why satellites are rotating. అందుకే ఈ యొక్క శాటిలైట్లు కూడా భూమి చుట్టూ తిరుగుతూ No ఉంటాయి. fuel, no power is required. వాటికి ఏ ఇంధనము పవర్ కూడా అక్కర్లేదు. Just it has to come to the earth control. When the earth rotates, it is also rotating. అది భూమి యొక్క ఆధీనంలోకి వస్తే భూమి తిరుగుతుంటే అది కూడా తిరుగుతూ ఉంటుంది. Same case with sun. ఆ సూర్యుడి విషయంలో కూడా అంతే. And the solar family is there. ఆ సౌర కుటుంబం ఉంది కదా, All the planets under this sun's influence, they are also rotating. మరి ఈ యొక్క సూర్యుని ప్రభావం కింద ఉన్న ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. According to its weight, according to its orbit, it is rotating. వాటి యొక్క బరువును బట్టి వాటి యొక్క కక్షలో అవి తిరుగుతూ ఉంటాయి. The same way, అదే విధంగా God decided, దేవుడు కూడా నిర్ణయించుకున్నాడు, I am a just God. నేను న్యాయవంతుడైన దేవుణ్ణి. And whoever comes into this circle, ఎవరైతే ఈ వృత్తంలోనికి వస్తారో, what is that circle? ఏంటి ఈ వృత్తం? Lord, I believe you that you are a just God. ప్రభువా నీవు న్యాయవంతుడైన దేవుడు అని నేను నమ్ముతున్నాను. That means I believe that you allowed your son Jesus Christ to die for me. అంటే నువ్వు నీ కుమారుడైన యేసుక్రీస్తు చనిపోవడానికి నువ్వు పంపించావు, అది నేను For నమ్ముతున్నాను. my sin he died. నా పాపల నిమిత్తం ఆయన చనిపోయాడు. And that's a proof that you are a just God. అది నువ్వు న్యాయవంతుడైన దేవుడు అనడానికి రుజువు అది. Then God says, అప్పుడు దేవుడు అంటాడు, whoever comes into this circle. ఎవరెవరైతే ఈ వృత్తంలోనికి వస్తారో. What circle? ఏంటి ఈ వృత్తం? You are a God of justice, నువ్వు న్యాయవంతుడైన దేవుడివి. and you are a justifier of those who believe ఎవరైతే విశ్వసిస్తారో వారిని నీతిమంతులుగా తీర్చేవాడివి. in Jesus, యేసుక్రీస్తుని నమ్మేవారు. that he died for me. ఆయన నా కొరకు చనిపోయాడని నమ్మేవారు. So the day I believed that Jesus died for me, ఏ దినమైతే యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడని నమ్మానో, I believed that God is a just God. దేవుడు న్యాయవంతుడైన దేవుడు అని కూడా నేను I నమ్మాను. have come under his influence. అప్పుడు నేను ఆయన ప్రభావంలోనికి వచ్చాను. So why I am in this circle? ఎందుకని నేను ఈ వృత్తంలో ఉన్నాను? Not because of my work, ఏదో నా క్రియలను బట్టి కాదు, but because of my faith. నా విశ్వాసాన్ని బట్టి. So this God demonstrated through Jesus Christ. కాబట్టి దీనినే దేవుడు యేసుక్రీస్తు ద్వారా కనపరిచాడు. Now, even thousands of years before this, అయితే ఇప్పటి నుంచి చాలా వేల సంవత్సరాల క్రితం God wanted to make a small demonstration. దేవుడు ఒక చిన్న దృష్టాంతాన్ని చూపించాలనుకున్నాడు. That is like, see, people are making cars. చూడండి, ప్రజలు కార్లు తయారు చేస్తున్నారు. The first car they make, వారు మొదటి కారు చేసినప్పుడు they will put some 2 or 3 dolls
2, 3 బొమ్మల్ని ఆ కారులో పెడతారు తయారు like in the చేశాక. human size. ఏదో మానవులు ఎంత సైజులో ఉంటారో అంతలో పెడతారు. Somebody will start the car ఎవరో ఆ కారుని స్టార్ట్ and చేసేస్తారు. they will come out. వాళ్ళు బయటకు They వచ్చేస్తారు. lock the door డోర్లు వేసేస్తారు. and car will go very fast. ఆ కారు చాలా వేగంగా వెళ్ళిపోతుంది. And there will be a concrete, అక్కడ big concrete structure. అక్కడ కాంక్రీట్ తో చేయబడిన ఒక గోడ ఏదో పెద్ద ఉంటది అక్కడ. This will go and hit at high speed. ఇది చాలా వేగంతో వెళ్ళి దాన్ని గుద్దుకుంటది. 100 kilometer speed it will go and hit. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి గుద్దేసుకుంటది. And then the car will get crushed. అప్పుడు ఆ కారు అక్కడ యాక్సిడెంట్ అవుతుంది కదా. Yeah, damage will occur. అక్కడ ఎంతో నష్టం Then జరుగుతుంది. they open the door అప్పుడు వారు ఆ డోర్ తెరిచి చూస్తారు. and see the doll. ఆ బొమ్మను చూస్తారు. Whether doll head is injured, ఆ బొమ్మ తలకేమో దెబ్బ తగిలిందా? any part of the doll is damaged. ఆ బొమ్మలో ఏ భాగమైనా అక్కడ ప్రమాదానికి గురైందా? It's perfect అంత బానే ఉంది. because airbag came. ఎందుకంటే అక్కడ ఎయిర్ బ్యాగ్ వచ్చింది. It protected this doll. ఈ యొక్క బొమ్మనది కాపాడింది. None of the dolls got injured. ఈ బొమ్మలో ఏది కూడా దేనికి గాయం It's తగలలేదు. made up of plastic. Even if a small hit is there, it will break. అవి ప్లాస్టిక్ తో చేపట్టాయి కాబట్టి ఒక చిన్న తగిలినా సరే అది ఇరిగిపోద్ది. Now they claim ఇప్పుడు వారు ఏమని our చెప్తారంటే car is a very safest car. మా కారు చాలా భద్రమైన కారు. Even if it makes an accident at 100 kilometer speed, people inside will be safe. 100 కిలోమీటర్ల వేగంలో వెళ్ళేది అది ప్రమాదానికి గురైనా సరే లోపల కూర్చున్న వ్యక్తులు చాలా So సురక్షితంగా that ఉంటారు. first car is called prototype car. కాబట్టి మొదటి కారుని వాళ్ళు ఏమని పిలుస్తారంటే They, ప్రోటోటైప్ కార్ అని they పిలుస్తారు. manufacture this mobile. లేదా ఈ మొబైల్ ఫోన్ తయారు This చేస్తారు. mobile they make వారు మొదటి మొబైల్ ఫోన్ తయారు చేస్తారు. and they will go to the 10th floor or 15th floor. వారు 10వ అంతస్తు దగ్గరకు లేకపోతే 15వ అంతస్తు దగ్గరికి వెళ్ళి From there they will drop వారు అక్కడి నుంచి పడేస్తారు. and take and see whether it is working. ఆ తర్వాత తీసి మళ్ళీ పని చేస్తుందో లేదో చూస్తారు. It's working. ఆ పని చేస్తుంది. Then put it in the fridge. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెడతారు. Minus 50 degree. మైనస్ 15 డిగ్రీల్లో 2 days. 2 రోజులు. Then take it. మళ్ళీ బయట తీస్తారు. Make a call. మళ్ళీ ఫోన్ చేస్తారు. It's working. ఆ పని చేస్తుంది. Then put it in a very hot case. లేదా చాలా వేడిగా ఉన్న దాంట్లో పెడతారు. Like oven. ఓవెన్ లో పెట్టినట్టు 100 degree centigrade 100 డిగ్రీల or సెంటిగ్రేడ్ 80 degree centigrade. లేదా 80 డిగ్రీల Then సెంటిగ్రేడ్ take and see how it's working. ఆ తర్వాత తీసి చూస్తారు అది పని చేస్తుంది లేదా. They put it in water. నీళ్ళలో పడిచేస్తారు. 2 days. 2 రోజులు 3 days. 3 రోజులు Take it. మళ్ళీ తీస్తారు. It's working. పని చేస్తుందా లేదా. That's a prototype. అది ప్రోటోటైప్ అంటే ముందు So- పరిశీలించడం. They see whether it is working, whether it is able to do. ఇది పని చేస్తుందా, ఇది ఇలా రానియగలదా అని చూస్తారు. So God wanted to test whether human being is able to believe the resurrection. మరి మనుషులు కూడా ఈ పునరుద్ధానాన్ని నమ్మగలరా లేదా అని దేవుడు కూడా పరీక్షిస్తున్నాడు. Somebody dies and he is resurrected. ఎవరన్నా మరణించి పునరుద్ధానం జరిగితే So God wanted to take a specimen, అందుకని దేవుడు ఒక వ్యక్తిని సాదృశ్యంగా a తీసుకున్నాడు. sample. ఒక శాంపుల్ గా. Who is that? ఎవరైనా It's Abraham. అబ్రహాం. We read in the 4th chapter. అక్కడ 4వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రికలో చదువుతున్నాం. What is the promise God gave? దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? First he is testing whether this fellow is obedient. మొదటగా ఈ వ్యక్తి విధేయత చూపించే వ్యక్తి కాదని పరీక్షిస్తున్నాడు. For my sake, for the promise sake, whether he is able to leave everything. నా నిమిత్తం, నేను చేసిన వాగ్దానం నిమిత్తం అతడు సమస్తాన్ని వదిలేస్తాడా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. God wanted to test Abraham as the sample, prototype. దేవుడు అబ్రహాముని ఒక శాంపుల్ గా ఉదాహరణగా పరీక్షించాలనుకున్నాడు. Now he knows we all it will work. మరి మనందరికీ అది పనిచేస్తాం లేదు ఇప్పుడు మనకు తెలుస్తుంది. So God told Abraham in chapter 12, 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడు? leave your nation, నీ దేశాన్ని, నీ స్వజనాన్ని leave your విడిచిపెట్టు. people నీ ప్రజలను and విడిచిపెట్టు. go to the place where I show. నేను చూపిస్తున్న ప్రదేశానికి వెళ్ళు. I am going to give you a nation. నీకు ఒక దేశాన్ని అక్కడ ఇస్తాను. Abraham left everything, అబ్రహాం అన్నిటిని he విడిచిపెట్టాడు. started going. వెళ్ళడం మొదలు పెట్టాడు. We read that in Hebrews chapter 11 also. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం కూడా మనం చదువుతాం. He did not see where he is going, but he started going. అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కానీ తను వెళ్ళిపోతూనే ఉన్నాడు. So God made a tick mark. First test, successful. అప్పుడు దేవుడు మొదటి పరీక్షకి టిక్ మార్క్ పెట్టేశాడు. Then ఆ తర్వాత see, death to life. మరణం నుంచి జీవానికి First test, మొదటి పరీక్ష. God told him, దేవుడు అతనికి చెప్పాడు, I am going to give you a son. నేను నీకు కుమారుడిని ఇస్తాను. Whether he is able to believe it. అతను నమ్ముతాడా లేదా? First 1 year he believed. మొదటి 1 సంవత్సరం నమ్మాడు. Second year bit difficult, రెండో సంవత్సరం కొంచెం కష్టంగా but he అనిపించింది. believed. ఆయన నమ్మాడు. Third year, మూడో సంవత్సరం no child. ఏం బిడ్డ Fifth పుట్టలేదు. year, 5వ సంవత్సరం, 10th year, 10వ సంవత్సరం, but still he believed. అయినప్పటికీ నమ్మాడు. That is the endurance. అదే సహించడం అంటే, That's the patience. అదే సహనం. So hope has patience. కాబట్టి నిరీక్షణలో ఓర్పు అనేది ఉంటుంది. Yeah, it was a very tough time for Abraham, అబ్రహాంకి ఎంతో సమయం అది. but he believed. అయినా నమ్మాడు. Where do we read that? దాన్ని మనం ఎక్కడ చదువుతున్నాం? Yeah, we read in the same 4th chapter 4వ అధ్యాయంలోనే మనం చదువుతున్నాం చూడండి. Yeah. and verse 19. 19వ వచనంలో. Romans chapter 4 రోమీయులకు రాసిన పత్రిక and verse 19. 4వ అధ్యాయం 19వ వచనం. He was not weak in faith
అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. At what age? ఏ వయసులో? At 100 years. 100 ఏండ్ల వయసులో, 100 సంవత్సరాల వయసులో. 100 years, his body is now dead. ఆ 100 సంవత్సరాల వయసు తన శరీరం మృతతుల్యం అయిపోయింది. So body dead means it doesn't mean Abraham is dead. శరీరం మృతం అయిపోయిందంటే అబ్రహాం చచ్చిపోయాడు కాదు. His ability to produce a child is dead completely. తను ఒక బిడ్డను పొందుకునే సామర్థ్యాన్ని పూర్తిగా చచ్చిపోయింది. Yeah, biologically it is not possible. అది మనం చూసిన బయోలాజికల్ ప్రకారం అది ఏ మాత్రం సాధ్యం కాదు. Okay, what about Sarah? మరి శారా సంగతి ఏంటి? Sarah, yet the deadness of Sarah's womb. శారా గర్భం కూడా మృతతుల్యం అయిపోయింది. Her womb is also dead. ఆమె యొక్క గర్భం కూడా మృతం That అయిపోయింది. means it cannot produce any egg. అంటే దాని అర్థం ఆ యొక్క గుడ్డుని She ఏమాత్రం cannot produce any కలిగించలేదు. child. ఏ బిడ్డను పొందుకోలేదు. Such weakness she has got. అంత బలహీనత వరకు వచ్చింది. And అయినా they still believed. వారు నమ్మారు. He was not weak in faith. వారు విశ్వాసంలో బలహీనలు అవ్వలేదు. He did not consider his own body now dead. తన యొక్క శరీరం ఇప్పుడు మృతమైనది అని పట్టించుకోలేదు. What about us? మరి మన సంగతి ఏంటి? When we see our weakness, మన బలహీనత మనం చూసినప్పుడు are you considering? దాన్ని పట్టించుకుంటున్నారా? Brother, I have this weakness, brother. సహోదరుడు, నాకు ఈ బలహీనత ఉంది. Oh, I have this weakness. నాకు ఈ బలహీనత ఉంది. Oh, I am not able to do this. నేను ఇది చేయలేకపోతున్నాను. What you are doing? You are magnifying your weakness. మీరు ఏం చేస్తున్నారు? మీ బలహీనతని చాలా భూతద్దం పెట్టి పెద్దది You చేసుకుంటారు. are considering the weakness. మీరు ఆ బలహీనతని పట్టించుకుంటూ ఉంటున్నారు. Abraham was not like that. కానీ అబ్రహాం అలా లేడు. He did not consider it as a weakness. దాన్ని ఒక బలహీనత అసలు పట్టించుకోలేదు. He did not become weak in faith. విశ్వాసంలో తన బలహీనుడు అవ్వలేదు. When you see your weakness, మీ బలహీనతను మీరు చూసినప్పుడు, when your inability, ఆ అసమర్థతను మీరు you become చూసినప్పుడు weak in faith. విశ్వాసంలో మీరు బలహీనలు అయిపోతూ So ఉంటారు. in order to strengthen you, God gives you the Holy Spirit. మిమ్మల్ని బలపరచడానికి దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. But Abraham did not have the Holy Spirit. కానీ అబ్రహాంకి పరిశుద్ధాత్ముడు లేడు. Then what did he do? మరి అప్పుడు ఏం చేశాడు? 20th verse. 20వ వచనంలో, He did not stagger at the promise of God through unbelief, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, but he was strong in faith, కానీ విశ్వాసంలో చాలా బలంగా giving ఉన్నాడు. glory to God. దేవునికి మహిమ ఇచ్చేస్తున్నాడు. And 21st verse, 21వ వచనం, he was fully persuaded that what he had promised, he was able to perform. ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. Weakness he did not consider. బలహీనతను తను పట్టించుకోలేదు. He was considering the promise. ఆయన కేవలం వాగ్దానాన్ని పట్టించుకుంటున్నాడు. We both are dead almost. అవును, మేమిద్దరం కూడా సుమారుగా చచ్చిపోయినట్టు 100 ఉన్నాం. years. 100 సంవత్సరాల Very వయసు. old lady Sarah. సారా కూడా చాలా వృద్ధురాలు. But God's promise is. కానీ దేవుని వాగ్దానం మాత్రం సత్యం. Where did God promise him? దేవుడు ఎక్కడ వాగ్దానం చేశాడు? Read Genesis chapter 17 ఆదికాండం 17వ అధ్యాయం ఒకసారి చూడండి. and 5th verse. 17 5వ వచనం. Genesis ఆదికాండం chapter 17 17వ అధ్యాయం and verse 5. 5వ వచనం. What does he say? ఆయన ఏం చెప్తున్నాడు? Your name will no longer be called Abram. ఇక మీదట నీ పేరు అబ్రాము అని అనబడదు. Your name will be Abraham. నీ పేరు అబ్రహాము అనబడును. Abram means అబ్రహాము అంటే exalted father. హెచ్చించబడిన తండ్రి. Yeah, it may be one son or minimum people. అంటే ఒక కుమారుడు అయి ఉండొచ్చు, లేదా కనీసం ఒక కుమారుడు అయి ఉండొచ్చు. Exalted father. హెచ్చించబడిన తండ్రి. But Abraham means అబ్రహాము అంటే father of many nations. అబ్రాహాము అంటే హెచ్చించబడిన తండ్రి. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. Not only father of many people, ఏదో అనేక ప్రజలకు తండ్రే కాదు, father of many nations. అనేక జనములకు అంటే దేశాలకు తండ్రి. And what about Sarai? శారా సంగతి ఏంటి? Her old name is Sarai. ఆమె పాత పేరు శారాయి. Yeah, we read it in the 15th verse. దాన్ని 15వ వచనంలో మనం చదువుతాం. 15th verse. 15వ వచనం, Your wife Sarai, you shall not call her name Sarai. నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు. Sarai means princess. శారాయి అంటే రాణి. But her name will be Sarah. కానీ ఆమె పేరు శారా. What does it mean? దాని అర్థం ఏంటి? Yeah, my princess. నా రాణి. Very specific. చాలా She ప్రత్యేకంగా. will be mother of many nations. ఆమె అనేక జనములకు తల్లి అయి ఉంటుంది. Many kings will be born through her. ఆమె ద్వారా అనేక జన్మలకు రాజులు పుడతారు. We know how many kings were born. ఎంతమంది True, sir. రాజులు శారా గుండా వచ్చారో మనకు తెలుసు. So people now started asking, Abraham, you changed your name? అప్పుడు ప్రజలు అబ్రహామును అడుగుతున్నారు, అబ్రహాము నీ పేరు మార్చుకున్నావా? Yeah, my name is Abraham. అవును, నా పేరు అబ్రహాము. Oh, అవునా? you are father of many nations. ఏంటి నువ్వు అనేక దేశాలకు తండ్రివా? Yes. అవును. How many children you have? ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు? No. ఎవరు లేరు. Then why you are having this name? మరి ఈ పేరు ఎందుకు పెట్టుకున్నావు? People would have mocked at him. ప్రజలు అలా అతన్ని ఎగతాళి చేసి హేళన But he said, చేస్తారు. God who has promised, he is able to fulfill. కానీ ఆయన ఏమంటాడంటే,
వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. Yeah. So we read in 18th verse, 18వ వచనం మనం చదువుతున్నాం. Romans రోమీయులకు రాసిన పత్రిక chapter 4, 4వ అధ్యాయం, Romans chapter 4 రోమీయులకు రాసిన పత్రిక and verse 18. 4వ అధ్యాయం 18వ వచనం. What do we read here? మనం ఏం చదువుతున్నాం ఇక్కడ? Abraham, contrary to hope, in hope he believed, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. so that he became the father of many nations. ఆ విధంగా అనేక జనములకు తండ్రి అయ్యాడు. Yeah. Then it says he was not weak in faith. ఆ తర్వాత చెప్తున్నాడు తన విశ్వాసంలో బలహీనుడు అవ్వలేదు అని. Against hope, he had hope. ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. What is against hope? నిరీక్షణకు ఆధారం లేకపోవడం అంటే 100-year-old man and a old lady cannot have child. 100 సంవత్సరాల వ్యక్తి వృద్ధురాలు ఎలా బిడ్డను పొందుకోగలరు? No possibility. సాధ్యపడదు. But he was believing it. కానీ ఆ వాగ్దానాన్ని తను నమ్ముతున్నాడు. God can bring life out of death. దేవుడు మరణములో నుండి జీవాన్ని తీసుకురాగలడు. That is equivalent of resurrection. అది పునరుద్ధానానికి సమానమైనది. Something which is possible only because of God. అది కేవలం దేవుణ్ణి బట్టి మాత్రమే సాధ్యపడే విషయం. Then what's the next promise? మరి తర్వాత చేయబడిన వాగ్దానం ఏంటి? Yeah. Go and sacrifice Isaac. వెళ్ళి నీ ఇస్సాకుని బలిగా అర్పించు. He went, believed God. దేవుణ్ణి నమ్మి వెళ్ళాడు. What was his faith? తన విశ్వాసం ఏంటి? God will give back Isaac from death. దేవుడు ఇస్సాకుని మరణములో నుండి నాకు తిరిగిస్తాడు. Yeah. He went there and laid Isaac on the altar. అతను అక్కడికి వెళ్ళాడు, ఇస్సాకుని ఆ బలిపీఠం మీద పెట్టాడు. And what was his faith? తన విశ్వాసం ఏంటి? I will sacrifice Isaac. నేను ఇస్సాకుని బలిచ్చేస్తాను. But God said through him many nations will be formed. కానీ దేవుడు అన్నాడు కదా ఇతని ద్వారా అనేక దేశాలు వస్తాయని. So only possibility is that God will bring him back from death. అక్కడ ఉన్న ఒకే ఒక సాధ్యపడే విషయం ఏంటంటే మరలా దేవుడు ఇతనికి జీవాన్నిచ్చి మరలా తీసుకొస్తాడు. Before that he has never heard somebody raised from dead. అంతకు ముందు ఎన్నడూ కూడా అబ్రహాము ఎవరన్నా మరణాన్ని గెలిచి లేగడం అనేది వినలేదు. At least in Elisha's time dead people were raised. కనీసం ఎలీషా కాలంలో చనిపోయిన వాళ్ళు లేచారు. But he had to believe. కానీ అబ్రహాము నమ్మాల్సి వచ్చింది. Only thing is God is telling. అక్కడ ఉన్న ఒకే ఒక విషయం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు. God has promised. దేవుడు వాగ్దానం చేశాడు. Yeah. So these two things he had faith. కాబట్టి ఈ రెండు విషయాల్లో తన విశ్వాసం కలిగి ఉన్నాడు. We read that in Romans chapter 4 and verse 17. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతున్నాం. Romans 4:17. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. As it is written, I have made you a father of many nations, and who makes the dead alive, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, and calls things which are not as though they were. లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. That is a faith. అది విశ్వాసం. And now you understood what is the meaning of having faith in God who raised Jesus Christ from death. యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. This is the entrance. ఇదే ప్రవేశం. That should be our faith. అదే మన విశ్వాసమై ఉండాలి. Not because I come to church. ఏదో నేను సంఘానికి వచ్చానని కాదు. Not because I sing some songs. ఏదో కొన్ని పాటలు పాడానని కాదు. Not because I do some sacrifice. ఏదో కొన్ని అర్పణలు చేశానని కాదు. These are all works. ఇవన్నీ క్రియలు. After salvation, after born again, we are supposed to do those works. రక్షణ పొందిన తర్వాత తిరిగి జన్మించిన తర్వాత కొన్ని క్రియలు చేయాలి. They are good works. అవి మంచి క్రియలు. But we cannot earn something through that good works. కానీ ఆ సత్క్రియల ద్వారా మంచి క్రియల ద్వారా మనం దేన్ని సంపాదించుకోలేము. But we enter into this gate. మనం ఈ యొక్క ద్వారంలోనికి ప్రవేశించాలి. The QR code ఈ QR కోడ్ ఉపయోగించాలి. is to believe that God is a just God and justifier of those who believe in God. ఏమని నమ్మాలి అంటే దేవుడు ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన విశ్వాసం ఉంచి వారిని నీతిమంతులుగా తీర్చువాడని మనం నమ్మాలి. If we enter through this gate and through this faith, ఈ ద్వారం గుండా ఈ విశ్వాసం గుండా మనం ప్రవేశిస్తే then అప్పుడు we can have the hope that we will get the glory of God. అప్పుడు దేవుని యొక్క మహిమను పొందుకోవడం అనే నిరీక్షణ మనం కలిగి ఉంటాం. Then this hope will not disappoint us. అప్పుడు ఈ నిరీక్షణ మనల్ని నిరాశపరచదు. Otherwise, in eternity, we will be disappointed. లేకపోతే నిత్యత్వంలో మనం ఎంతో నిరాశపడతాం. So, to make us not disappointed, God is giving us the Holy Spirit. మనల్ని నిరాశపరచకూడదని దేవుడు మనకు పరిశుద్ధాత్మనిస్తూ ఉన్నాడు. Yeah, that is the pledge. అదే తాకట్టుగా వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. Even in Ephesians chapter 1 and verse 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 1 1వ అధ్యాయం and verse 14. 14వ వచనం. Who is the pledge? Holy Spirit is the pledge
Holy Spirit of promise is the pledge guaranteeing our inheritance. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆ సంచకరువుగా ఉంది. ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. We are the purchased possession. మనం ఆయన సంపాదించుకున్న ఆస్తి అయి ఉన్నాం మనం Yeah. స్వాస్యము. Yeah. 13th verse, we are sealed by the Holy Spirit. 13వ వచనంలో మనం చూస్తే ఆత్మ చేత మనం ముద్రించబడ్డాము. Yeah, we are sealed by the Holy Spirit. అవును, మన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, see the plan of God. దేవుని యొక్క ప్రణాళికను చూడండి. I'm excited. నేను ఎంతో అత్యానందానికి How గురవుతున్నాను. carefully God has planned our eternity. దేవుడు ఎంత జాగ్రత్తగా మన నిత్యత్వాన్ని ఆయన ఆ ప్రణాళిక వేసించాడు చూడండి. Starting from the entrance, ప్రారంభం ప్రవేశం నుంచి కూడా God wants us to enter through the right gate. మనం సరైన ద్వారం గుండా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. That is, we are justified by faith on the Lord who raises Christ from the dead. అంటే మృతులని మరణంలో నుంచి లేపే వాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, That means you are having faith in God who is a just God. అంటే దేవుడు న్యాయవంతుడైన దేవుడు అని ఆయన మీరు విశ్వసిస్తూ ఉన్నారు. When you believe that, అది మీరు నమ్మినప్పుడు He is a justifier all those who believe that. ఆయన నమ్మే వాళ్ళందరినీ ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. Abraham believed it. అబ్రహాం దాన్ని నమ్మాడు. We read that in Hebrews 11 also. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కూడా మనం చదువుతాం. And he is the first sample. ఆయన మొదటి శాంపుల్ గా God tested with Abraham, ఉన్నాడు. దేవుడు అబ్రహాం పరీక్షించాడు. and it will work with all people. అది ప్రజలందరికీ పనిచేస్తుంది. It is now working with us. ఇప్పుడు మన విషయంలో కదా అది You పనిచేస్తుంది. don't have love. మనకు ప్రేమ లేదు. So many divine characters are dead in you, మనలో ఆ దైవికమైన లక్షణాలు ఎన్నో చచ్చిపోయి ఉన్నాయి. but God can raise it. కానీ దేవుడు మరలా దాన్ని లేపగలడు. Let us believe that first. దాన్ని మొదటగా మనం నమ్ముదాం. I'm not able to love my husband. నా భర్తను నేను I'm ప్రేమించలేకపోతున్నాను. not able to love my wife. నా భార్యను ప్రేమించలేకపోతున్నాను. I'm not able to love my brothers in the నా church. సంఘంలోని సహోదరులు Lord, ప్రేమించలేకపోతున్నాను. that love is very weak. ప్రభువా, ఈ ప్రేమ చాలా బలహీనంగా ఉంది. Almost like dead, Lord. ప్రభువా, ఇది చూస్తుంటే చచ్చిపోయినట్టుగా I ఉంది. believe in God who can raise. కానీ దాన్ని మరలా లేవనెత్తగలిగే దేవుడిని నేను నమ్ముతున్నాను. My faith is weak, Lord. నా విశ్వాసం At the- బలహీనంగా ఉంది At ప్రభువా. the times of temptations and trials, Lord, I am weak in faith. ఆ శోధన సమయాల్లో శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంలో బలహీనైపోతున్నాను. God can raise that. దేవుడు దాన్ని మరలా లేవనెత్తగలడు. Like that, every divine character God can raise from the state of death to life. ఆ విధంగా మనలో ఉన్న దైవిక లక్షణాలన్నింటినీ కూడా ఆ మృతమైన స్థితిలో నుంచి మరలా ఆయన లేవనెత్తగలడు. That's the meaning of the verse. I came to give them life and life more abundant. నేను వారికి జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చినానికి అర్థం అదే. He pours the Holy Spirit abroad in our hearts, ఆయన తన పరిశుద్ధాత్ముని సమృద్ధిగా మనలో కుమ్మరించాడు. and He gives life. ఆయన జీవాన్ని abundantly. ఇస్తున్నాడు విస్తారంగా. Let us grow in this life, ఈ జీవితంలో ఈ జీవంలో మనం ఎదగాలి. so that finally when we meet Him, చివరికి మనం ఆయన కలుసుకున్నప్పుడు we will not be disappointed. అప్పుడు మనం నిరాశ చెందాం. He will say, well done, my అప్పుడు son. ఆయన చెప్తాడు, బల మంచి దాసుడు, Well done, my daughter. నమ్మకస్తుడుగా ఉన్నావు, Enter into the joy. నా ఆనందంలోనికి ప్రవేశించు. As we read in 2 Peter 2 పేతురులో మనం చదివినట్టు chapter 1, 1వ అధ్యాయంలో abundant entrance will be there. సమృద్ధి ప్రవేశం అక్కడ ఉంటుంది మనకి. May God help us to have this justification by faith, మరి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయండి. and then access ఆ తర్వాత ప్రవేశం step by step. ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు. May God bless us. ప్రభు మనల్ని దీవించిన Shall we pray? ప్రార్థించుకుందామా. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for the plan of salvation you have had. ప్రభువా, ఈ రక్షణ ప్రణాళికను నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నీకు వందనాలు. You are a just God నీవు న్యాయవంతుడైన దేవుడవు. and justifier of those who believe that you are a just God. నీవు న్యాయవంతుడైన దేవుడు అని నమ్మే వారిని నీతిమంతులుగా తీర్చే దేవుడు. Yeah, you forgave our sins, Lord, through the death of Jesus Christ. యేసుక్రీస్తు మరణం ద్వారా మా యొక్క పాపాలను క్షమించావు. For your justice, Lord, your own son Jesus Christ had to undergo death. ప్రభువా, నీ యొక్క న్యాయాన్ని బట్టి నీ సొంత కుమారుడు ఆ మరణం గుండా వెళ్ళవలసి వచ్చింది. We also believe, the Lord, that you have raised Jesus Christ, అలాగే నువ్వు యేసుక్రీస్తుని లేపవని కూడా మేము నమ్ముతున్నాం. and you can raise all the dead things in us to అలాగే life, మాలో మృతమైపోయిన వాటినన్నిటినీ కూడా జీవానికి నువ్వు లేవనెత్తుతావని కూడా మేము so నమ్ముతున్నాం. that we can rejoice, Lord. ఆ తద్వారా మేము ఆనందించగలుగుతాం. Thank you, Father. వందనాలు తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.